मंत्रपाठः। महोदय जी होस्ट केवल मंत्रपाठः। सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। నిన్న చెప్పిన పాఠంలో ఎవరికైనా సందేహాలు ఉన్నాయండి? నిన్న మనము అనుదాత్తంగిత ఆత్మనేపదం అనే సూత్రం చెప్పుకున్నాము. ఈరోజు భావకర్మణో ఏంటండి, భావ కర్మలో కూడా ఆత్మనేపదం అవుతుంది. భావకర్మణో అంటే ఏమిటి ఇప్పుడు చూద్దాం. చూడండి స్లైడ్ మీద. భావ కర్మణో చూసుకోండి. రెండు ఏంటి, భావకర్మణో. కనిపిస్తుంది మోదే. ఓకే అండి. భావకర్మణో సప్తమి విభక్తి ద్వివచనం. ఒకటే పదం ఉంది దీంట్లో. భావకర్మణో ఒకే పదం కింద తీసుకున్నాం. భావ కర్మణో సప్తమి విభక్తి ద్వివచనం. దీన్ని విడగొట్టుకున్న సమాసంలో ఏంటంటే భావశ్చ కర్మచ భావకర్మణి, భావశ్చ కర్మచ భావకర్మణి తయోః భావకర్మణో, తయోః భావకర్మణో. ఇది భావకర్మణో యొక్క అభిప్రాయం అండి. అర్థమైందండి? భావశ్చ కర్మశ్చ, ఈ పదాన్ని రెండు పదాలు ఉన్నాయి. భావ శబ్దం ఒకటి, కర్మ శబ్దం ఒకటి. భావశ్చ కర్మచ భావకర్మని తయోః భావకర్మణో. ఈ రెండింటికి ప్రాధాన్యత ఉంది కాబట్టి ఇతరేతర యోగ ద్వంద్వ సమాసం అని చెప్పాం. ఇతరేతర యోగ ద్వంద్వ సమాసం. అస్తు. ఇప్పుడు అనువృత్తి చూడండి. అనువృత్తి మన పైనుంచి ఆత్మనే పదం అనే పదానికి అనువృత్తి వస్తుంది. ఈ ఆత్మనే పదం యొక్క అనువృత్తి ఎంతవరకు వస్తుంది? 77వ సూత్రం వరకు వస్తుందండి. ఈ సూత్రం ఎక్కడి 12వ సూత్రం నుంచి మొదలుకొని 12వ సూత్రం అనుదాత్తంగిత ఆత్మనే పదం. ఇక్కడ ఉండే ఆత్మనే పదం ఎక్కడి వరకు వస్తుంది? 77వ సూత్రం వరకు. ఈ 12వ సూత్రం నుంచి మొదలుకొని 77వ సూత్రం వరకు ఆత్మనే పదం అనే పదానికి అనువృత్తి వస్తుంది. అంటే ప్రతి పదంలో ఆత్మనే పదం అని చెప్పి పదం యాడ్ అవుతుంది అనమాట. అంటే ఇక్కడి నుంచి 77వ సూత్రం వరకు ఆత్మనే పద ప్రకరణం అనమాట. ఇక్కడ మనము అనుదాత్తము ఎక్కడైతే ఇత్తయిందో, అదే విధంగా గకారం ఎక్కడైతే ఇత్తయిందో అటువంటి ధాతువు చేత ఆత్మనే పదంలో ప్రత్యయం తెచ్చుకోవాలి. ఇంకెక్కడ తెచ్చుకోవాలి? అటువంటి ఆత్మనే పదం వస్తుంది. ఎక్కడ వస్తుంది ఆత్మనే పదం అంటే భావకర్మణో. రెండు సూత్రం ఏంటండి చూడండి స్లైడ్ మీద. భావకర్మణో కర్మ కూడా ఆత్మనే పదం వస్తుంది. చూడండి మళ్ళీ ఒకసారి స్లైడ్ మీద. భావకర్మణో సప్తమి ద్వివచనం సమాసం. భావశ్చ కర్మచ భావకర్మణి, రెండు భావకర్మణి అంటున్నాం ద్వివచనంలో. తయోః భావకర్మణో ఇతరేతర యోగ ద్వంద్వ సమాసః.
ఓకే, ఇప్పుడు అనుచి పైనుంచి ఆత్మనే పదం నుంచి వచ్చేసింది. ఇప్పుడు సూత్రార్థం భావే కర్మనిచ్చ అర్థే, అంటే భావే అర్థంలో, భావార్థంలో, కర్మ అర్థంలో, అంటే ఇంకా కర్మ అర్థంలో ధాతువు చేత ఆత్మనే పదం భవతి. ఇక్కడ సూత్ర ధాతు శబ్దం చేయండి సామర్థ్యం చేత. ఎందుకంటే ఈ ఆత్మనే పదం పదసంబంధం ఎక్కడ వస్తాయి? ధాతువు చేతనే వస్తాయి, ప్రాతిపదికం చేత రావు. ధాతువు అంటే ధాతువు లేదా ప్రాతిపదికం, ధాతు లేదా ప్రాతిపదికం ఉంటుంది, ప్రాతిపదికంతో రావు ఆత్మీయ పదాలు. సామర్థ్యం చేత ఎక్కడ వస్తాయండి? ధాతు అనే పదానికి అధ్యాహారం చేసుకుంటామంట. ఓకేనా? అస్తు. అందుకే భావకర్మని భావే అర్థే కర్మనిచ్చే అర్థే ధాతు ఆత్మనే పదం భవతి. ఇంకా ఆత్మీయ పదం వస్తుంది. ఎక్కడైతే భావార్థం ఉంటుందో, ఎక్కడ కర్మ అర్థం ఉంటుందో అక్కడ కూడా ఆత్మీయ పదం వస్తుంది. అది ఎలా తెలుస్తుంది ఇది భావం ఇది కర్మ అని చెప్పి? అది ఉదాహరణ మనకి స్పష్టమవుతుంది. చూడండి, భావే ఆస్యతే దేవదత్తేన గ్లాయతే ఆస్యతే దేవదత్తేన గ్లాయతే భవత శుప్యతే భవత. ఇవి భావంలో ఏంటండి? ఇవి భావంలో. ఆస్యతే అంటే ఏమిటండి? ఆస్యతే ధాతుకి ఆశ. ఇక్కడ ఆస్యతే అనేది వదిలిపెట్టే అర్థంలో ఉందండి, త్యాగం చేసే అర్థంలో ఉంది. ఈ అర్థంలో ఉంది, త్యాగం చేసే అర్థం. తర్వాత గ్లాయతే భవత, నీ ద్వారా దుఃఖించబడుతుంది, అంటే బాధింపబడుతుంది, అంటే బాధపడుతున్నా అనే అర్థంలో. నీ ద్వారా దుఃఖింపబడుతున్నది, బాధించబడుతున్నది. సుప్యతే భవత, నీ ద్వారా నిద్ర పోబడుతున్నది, అంటే నిద్రించబడుతున్నది, అంటే నిద్రపోతున్నావు అని చెప్పడంలో. ఇవన్నీ భావం. ఇక్కడ కర్మ లేదు మనకు, ఇవన్నీ కూడా భావం అన్నమాట. సో ఇక్కడ మామూలుగా ఆశ ఉపవేశని ధాతు ఉంది, ఆశక్తిని త్యాగం వదిలిపెట్టడం అనే అర్థంలో ఉంది. కాబట్టి ఇక్కడ మనం ఆశక్తినిది ఉపవేశనే అర్థం, ఆశ ఉపవేశనే కూర్చొని అర్థం తీసుకుంటాం. ఆస్యతే దేవదత్తుడి ద్వారా కూర్చోబడింది. దేవదత్తేన ఆస్యతే దేవత కూర్చోబడింది. గ్లాయతే భవత, నీ ద్వారా గ్లానించబడింది, అంటే దుఃఖించబడింది. సుప్యతే భవత, నీ ద్వారా నిద్రింపబడింది. అలాగా ఇవి భావంలో. ఇక్కడ కూర్చోబడింది, దుఃఖించబడింది, అలాగే నిద్రపుచ్చబడింది అన్నా, నిద్రింపబడింది అన్నా అనుకోండి, ఇక్కడ మన ప్రశ్న ఉండే కర్మ లేదు, ఇక్కడ భావం అర్థం చేసుకుంటాం. ఏం నిద్రించబడింది, ఏం దుఃఖపడింది, ఏం దుఃఖించబడింది, ఇలా దుఃఖానికి మనం కారణం చూపం, దుఃఖాన్ని మనం అభివ్యక్త పరచలేమాట, చూపించలేమాట. కాబట్టి ఇక్కడ భావాన్ని అర్థం చేసుకుంటామట. అందుకే భావంలో ఈ 3 ఉదాహరణలు ఇచ్చారు. తర్వాత కర్మలేంటి? దేవదత్తేన వేద పఠ్యతే, దేవదత్తుడి ద్వారా వేదము చదవబడుతున్నది. దేవదత్తేన ఫలం ఖాద్యతే, దేవదత్తుడి ద్వారా పండు తినబడుతున్నది. దేవదత్తుడి ద్వారా ఫలం పండు ఖాద్యతే తినబడుతున్నది. క్రియతే కటః త్వయా, క్రియతే కటః త్వయా, ఇడొకటి చెప్తున్నాడు, కటస్త్వయా ఉంది ఇక్కడ, కటః అన్నమాట. త్వయా అంటే నీ ద్వారా, కటః అంటే చాప, మనం పరుచుకునే చేపలు ఉంటాయి కదా, చిరి చేపలు లాంటివి. కటః త్వయా కటః క్రియతే, నీ ద్వారా కటం అంటే చాప చేయబడుతున్నది, కటః క్రియతే. తర్వాత హ్రియతే భారో మయా, నా ద్వారా భారం మోయబడుతున్నది. ఓకే, ఇవి ఉదాహరణలు. అంటే ఇవన్నీ కర్మలో ఉన్నాయి, భావంలో ఉన్నాయి. కర్మ అంటే ఏమిటి? మనం కర్మని వాచ్యంలో, భావవాచ్యంలో విభక్తి యొక్క నియమాలు ఎలా ఉంటాయండి?
కర్మవాచ్యంలో కర్మకి ప్రాధాన్యత ఉంటుంది, కర్తృవాచ్యంలో కర్తకి ప్రాధాన్యత ఉంటుంది, భావవాచ్యంలో భావానికి ప్రాధాన్యత ఉంటుంది అని చెప్పుకున్నాం. ఇక్కడ భావంలో చెప్పాం, భావానికి ప్రాధాన్యత ఉంటుంది. అంటే భావం అంటే ధాతు యొక్క అర్థమే ప్రాధాన్యంగా ఉంటుంది అన్నమాట. భావం అంటే ధాతు యొక్క అర్థమే ప్రాధాన్యంగా ఉంటుంది. ఇక్కడేంటి ఆస్యతే అని చెప్పాం. ఆస్యత ఏంటి? ఉపవేశన, కూర్చునే అర్థంలో ఉందన్నమాట. అంటే భవతా ఉపవేశన, నీ ద్వారా కూర్చోబడింది అని చెప్తున్నావు, అంటే నువ్వు కూర్చున్నావు అని అర్థంలో. ఇక్కడ ధాతు యొక్క అర్థానికి ప్రాధాన్యత ఇచ్చామంట. ఇక్కడ ఏమవుతుంది? భావవాచ్యంలో కూడా కర్త అనేది తృతీయ భక్తిలో ఉంటుంది, కర్మ ఉండదు. క్రియాపదం ఎల్లప్పుడూ ఎలా ఉంటుంది? నపుంసకలింగం ఏకవచనంలో ఉంటుంది, లేదా ప్రథమ పురుషం ఏకవచనంలో ఉంటుంది. ఏం చెప్పాను? ప్రథమ పురుషం ఏకవచనంలో ఉంటుంది క్రియాపదాలు అయితే, మా శబ్దం అయితే నపుంసకలింగం ఏకవచనంలో ఉంటుంది అనమాట. ఇక్కడ మన ధాతుల సందర్భం తీసుకున్నామంటే క్రియాపదం ఎలా ఉంటుంది? ఎల్లప్పుడూ ప్రథమ పురుషం ఏకవచనంలోనే ఉంటుంది, కర్త ఎల్లప్పుడూ తృతీయ విభక్తిలో ఉంటుంది. ఇది భావవాచ్యం యొక్క నియమం. మరి కర్మవాచ్యం యొక్క నియమం ఏంటి? కర్మవాచ్యంలో కర్మకి ప్రాధాన్యత ఉంటుంది, కానీ కర్త ఎల్లప్పుడూ ఇక్కడ కూడా తృతీయ విభక్తిలో ఉంటుంది. కర్త ఎల్లప్పుడు తృతీయ విభక్తిలో ఉంటుంది, కర్మ ప్రథమ విభక్తిలో ఉంటుంది, కర్మ ప్రథమ విభక్తిలో ఉంటుంది. క్రియాపదం అనేది కర్మను అనుసరించి ఉంటుంది. క్రియాపదం ఎవరిని అనుసరించి ఉంటుంది? కర్మను అనుసరించి ఉంటుంది అన్నమాట. క్రియాపదం ఎవరిని అనుసరిస్తుంది? కర్మను అనుసరించి ఉంటుంది అన్నమాట. కర్మవాచ్యంలో కర్మ అనుసరించి క్రియాపదం ఉంటుంది, భావవాచ్యంలో క్రియాపదం ఎల్లప్పుడూ ప్రథమ పురుషం ఏకవచనంలో ఉంటుంది, కర్తృవాచ్యంలో అయితే కర్తను అనుసరించే క్రియాపదం ఉంటుంది అన్నమాట. కర్తృవాచ్యంలో కర్త ప్రథమాలో ఉంటుంది, కర్మ ద్వితీయలో ఉంటుంది, క్రియాపదం కర్తను అనుసరించి ఉంటుంది. ఇక్కడ కర్తృవాచ్యం లేదు మనకు, భావవాచ్యం కర్మవాచ్యం. భావం కర్మ ఉంది. భావంలో ఏం చెప్పాను? కర్త ఎల్లప్పుడు ద్వితీయలో, క్రియాపదం ప్రథమ పురుషం ఏకవచనంలో. కర్మవాచ్యంలో కర్త కూడా ఎల్లప్పుడు తృతీయలో ఉంటుంది, కర్మ ప్రథమాలో ఉంటుంది. చూడు, కర్మ అంటే మామూలు ద్వితీయ భక్తి ఉండాలి, కర్మ అంటే ఉండాలి, ద్వితీయ భక్తి ఉండాలి, కానీ కర్మలో ఇక్కడ ప్రథమ విభక్తి వస్తుంది. కానీ క్రియాపదము కర్మవాచ్యం అంటే కర్మ అనుసరించే ఉంటుంది. కర్మలో ఏ విభక్తి, ఏ లింగం, ఏ వచనం అయితే ఉంటుందో క్రియాపదంలో కూడా అదే లింగం, అదే విభక్తి, అదే వచనం ఉంటుంది. ఓకే, సో ఈ రకంగా భావం కర్మ అంటే కొన్ని ఉదాహరణ ఇక్కడ చూసాము. వీటికి సిద్ధి ఎలాగా అనేది మనం చూద్దాం. ఇందులో మొట్టమొదటి భావం ఏ ఉదాహరించదు? ఆస్యతే దేవదత్తేన. భావాచ్యంలో ఎప్పుడు భావం వచ్చినా అక్కడ ఖచ్చితంగా ఆత్మనే పదమే ఉంటుంది. ఆస్యతే దేవదత్తేన అని చెప్పం, ఆస్యతే దేవదత్తేన అని చెప్తాం. భావవాచ్యంలో ఎల్లప్పుడూ కర్త తృతీయలో ఉంటుంది, అవును. క్రియాపదం ఎల్లప్పుడూ ప్రథమ పురుషం ఏకవచనంలో ఉంటుంది, కానీ ప్రథమ పురుషం ఏకవచనంలో ఏది? ఆత్మ అనే పదంలోనే ఉంటుంది, పదం ఉండదన్నమాట. అందుకే ఈ సూత్రం చెప్పింది కాబట్టి అక్కడ సందేహం రాదు. ఈ సూత్రం విధానం చెప్పింది. భావవాచ్యము కర్మవాచ్యంలో ఎప్పుడు వాక్యం వచ్చినా క్రియాపదం ఎల్లప్పుడూ ఆత్మ అనే పదంలోనే ఉంటుంది, పదస్మపదం ఉండదన్నమాట. పదస్మపదం ఎప్పుడు కూడా రాదు. కర్మవాచ్యము భావవాచ్యం అంటున్నామంటే ఖచ్చితంగా క్రియాపదము ఆత్మీయ పదంలో ఉంటుందన్నమాట. కర్తృవాచ్యంలో మాత్రమే పరస్పదంలో ఉంటుంది. ఓకేనా? అస్తు. సో ఇక్కడ మనం మొట్టమొదటి ఉదాహరణ భావంలో ఏమిచ్చాడు? ఆస్యతే. ఏమిచ్చారండి? ఆస్యతే. మహోదయ, ఇక్కడ విశేష అని మనకి హిందీలో వ్యాఖ్యానము వెనకాల పేజీలోను ఇప్పుడు కూడా ఉంది, ముందు ఇప్పుడు పెట్టిన దాంట్లో. అవసరమైతే చెప్పండి, సూత్రాలు కూడా ఉన్నాయి. అదే ఇప్పుడు నేను చెప్పిన విషయమే దాంట్లో చెప్పబడిందండి. ఇప్పుడు మీకు ఏదైతే వ్యాఖ్యానించానో అదే చెప్పబడింది. కావాలంటే మళ్ళీ ఒకసారి విషయం చూద్దాము. ఇప్పుడు మీకు ఏ విషయం చెప్పానండి? భావాచ్యంలో ఏ విభక్తి ఉండాలి ఏమంటే అట్లా చెప్పండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూద్దాం, మీరు అడిగారు కాబట్టి స్పష్టత కూడా వస్తుంది. ఇంకా చూడండి, భాషార్థం ఉంది. భావవాచ్య తథా కర్మవాచ్యంలో ధాతు అనేది ఎల్లప్పుడూ ఆత్మీయ పదంలో వస్తుంది, ధాతు చేత ఎల్లప్పుడు ఆత్మీయ పదం వస్తుంది. భావాచ్యము ఉన్న కర్మవాచ్యం ఎప్పుడు ప్రత్యయం వచ్చినా, అంటే భావాచ్యంలో కర్మవాచ్యంలో ధాతువు చేత ఆత్మీయ పదం వస్తుంది, అంటే ఆత్మీయ పదంలో ప్రత్యయాలు వస్తాయి, పదస్మృతిలో రావు. ఇది దీని యొక్క అర్థం స్పష్టంగానే ఉంది. విశేష ఏమిటంటే यह समझ लेने की विषय है कि भाववाच्य कर्मवाच्य और कर्तृवाच्य क्या होता है. ఇక్కడ అర్థం చేసుకునే విషయం ఏంటంటే భావవాచ్యం అంటే ఏమిటి, కర్మవాచ్యం అంటే ఏమిటి, కర్తృవాచ్యం అంటే ఏమిటి ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. ఏంటంటే తథా కిన్ కిన్ ధాతువం సే హోతా హై,
ఈ కర్తృవాచ్యము, కర్మవాచ్యము, భావవాచ్యం ఇది ఏ ఏ ధాతువుల చేత కర్మవాచ్యం వస్తుంది, ఏ ఏ ధాతువుల చేత భావవాచ్యం వస్తుంది, ఏ ఏ ధాతువుల చేత కర్తృవాచ్యం వస్తుంది, అవి ఇక్కడ నిర్ధారించబడతాయన్నమాట. కిన్ కిన్ धातुओं से होता है, ఏ ధాతువుల చేత వస్తుంది. हम यहाँ संक्षेप से ही उसका निरूपण करते हैं. उसका ఏ ధాతువు చేత ఏ పదం వస్తుంది, పరస్మపదం వస్తుందా, ఆత్మీయపదం వస్తుందా అనేది ఇక్కడ మనకు సంక్షేపంగా నిరూపించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ మన పండితులు. చూడండి, అర్థమైందా? ఇది మొట్టమొదటి విశేషం యొక్క నియమం. అంటే కర్తృవాచ్యం, భావవాచ్యం, కర్మవాచ్యం అంటే ఏమిటి, ఇవి ఎప్పుడు వస్తాయి, ఏ ధాతుల చేత వస్తాయి అనేది సంక్షేప నిరూపణ ఇక్కడ కింద ఇవ్వబడింది. చూడండి, అకర్మక ధాతువంశే ఏం చెప్పాను, అకర్మక ధాతువంశే భావ తథా కర్తామే లకారము ఏవం ప్రత్యయాలు వస్తాయి. మొట్టమొదటి పాయింట్ చెప్పాము, అకర్మక ధాతులు. అకర్మక ధాతులు అంటే ఏమిటి, ఎక్కడైతే కర్మ ఉండదో, ఏమిటి అనే ప్రశ్న ఉండదో. ఇప్పుడు ఏదైనా ఒక ప్రశ్న అనుకోండి, భోజనం చేసిన భుజ ధాతు ఉంది, ఏ ధాతు అంటే కర్తృవాచ్యమా, కర్మవాచ్యం, భావవాచ్యమా, ఇది కర్మవాచ్యం అన్నమాట. ఎందుకంటే తింటున్నాడంటే ఏం తింటున్నా ప్రశ్న వేస్తాం. ఎక్కడైతే ప్రశ్న ఉంటుందో అది కర్మవాచ్యం, ఎక్కడైతే ప్రశ్న ఉండదో అక్కడ అది అకర్మవాచ్యం, అకర్మక ధాతుని అర్థం చేసుకోవాలి. ఎక్కడైతే కర్మ ప్రశ్న కలుగుతుందో అది ఖచ్చితంగా కర్మవాచ్యం ఉంటుంది. ఎక్కడైతే ప్రశ్న, ఇప్పుడు నిద్రపోయాడు అని చెప్పాము, అదేవిధంగా చనిపోయాడని చెప్పాము. దీంట్లోనే మన కర్మ ఏం చనిపోయాడని అడుగుతామా, ఏం నిద్రపోయాడని అడుగుతామా, అడగము. సిగ్గుపడింది, ఏం సిగ్గుపడింది అడుగుతామా, ప్రశ్న ఉండమాట. హ్రీ లజ్జాయం, లజ్జా ఏం సిగ్గుపడింది అక్కడ అడగము అక్కడ. అట్లా ఎక్కడైతే ప్రశ్న ఉండదో దాన్ని అకర్మక ధాతు అంటాము. ఎక్కడైతే కర్మ ఏదో ప్రశ్న చేసినప్పుడు ఇది ఏమిటి అని ప్రశ్న ఎక్కడ కలుగుతుందో, కిం క్యా అని చెప్పి ఎక్కడైతే ప్రశ్న ఉంటుందో అది కర్మవాచ్యం ఉంటుంది. ఓకే, ఎక్కడ కర్మ ఉండదో అది భావవాచ్యం. ఓకేనా, అంటే ధాతు యొక్క భావవాచ్యం అంటే ధాతు యొక్క అర్థం ప్రధానంగా ఉంటుంది. దాన్ని భావం, ధాత్వతో భావ, ధాతు యొక్క అర్థమే భావం. ధాతు యొక్క అర్థం అవుతుందో దాన్ని భావం అంటామంట. ఓకే, ఇది విషయం. అస్తు. తో అకర్మక ధాతువుల చేత, అకర్మక ధాతు ఏదైతే ఉందో ఆ ధాతు చేత ఏ ప్రత్యయాలు వస్తాయంట, భావంలో ప్రత్యయం వస్తుంది, కర్తలో ప్రత్యయం వస్తుంది అన్నమాట. అదేవిధంగా భావంలో లకారం వస్తుంది, కర్తలో లకారం వస్తుంది. లకారము లట్ లకారము, లిట్ లకారము, లుట్ లకారం అని 10 లకారాలు ఉన్నాయి కదా. ఆ లకారాలు ఏ అర్థాలు వస్తాయి, ఆ లకారం యొక్క అర్థం, లకారం రావడానికి కూడా కర్తృవాచ్యంలో వచ్చిందా, కర్మవాచ్యంలో వచ్చిందా, భావవాచ్యంలో వచ్చిందా మనకి సూత్రాలు నిర్ధారిస్తాయండి. మనకు 3 లకారాలు, లట్టు, లిట్టు, లుట్టు, 10 లకారాలు ఏవైతే ఉన్నాయో ఆ లకారాలు కర్తలో వచ్చాయా, కర్మలో వచ్చాయా, భావంలో వచ్చాయా. అదేవిధంగా కర్తలో ప్రత్యయం వస్తుందా, భావంలో ప్రత్యయం వస్తుందా, కర్మలో ప్రత్యయం వస్తుందా, ఇది ఇక్కడ చెప్తున్నా. ఏం చెప్తున్నా, ఒకవేళ అకర్మక ధాతువు అయితే ఏం చెప్పాము, అకర్మక ధాతువు అయితే అక్కడ భావంలో ప్రత్యయం వస్తుంది. ఏమొస్తుంది, భావంలో ప్రత్యయం వస్తుంది, భావంలో లకారం వస్తుంది. అదేవిధంగా కర్తలో ప్రత్యయం వస్తుంది, కర్తలో ప్రత్యయం వస్తుంది, కర్తలో లకారం వస్తుంది. ఓకేనా, 2 పాయింట్లు చెప్పామట. భావంలో లకారం వస్తుంది, ఇక్కడ లట్ లకారం భావంలో వచ్చింది. ఏంటి, లట్ లకారం భావంలో వస్తుంది. ఆ లట్ లకార స్థానంలో భావాన్ని చెప్పడం కోసం ప్రత్యయం వస్తుంది. అదేవిధంగా లట్ లకారం కర్తలో వస్తుంది, లట్ లకారం ఏ అర్థంలో వస్తుంది, కర్తను చెప్పడం కోసం వస్తుంది. అలాగే కర్తలోనే ఆ కర్తను చెప్పడం కోసం ప్రత్యయం కూడా వస్తుంది. కాబట్టి అకర్మక ధాతులతో ఏ ప్రత్యయాలు వస్తాయి, భావంలో కర్తలో లకారాలు ప్రత్యయాలు వస్తాయి. ఏం చెప్పాను, భావంలో కర్తలో లకారాలు ఏం ప్రత్యయాలు వస్తాయి అకర్మక ధాతువులతో. భావార్థంలో కర్తార్థంలో ప్రత్యయాలు వస్తాయి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అకర్మక ధాతువు ఏదైతే ఉందో ఆ అకర్మక ధాతువు చేత ఏ ప్రత్యయాలు వస్తాయి, భావాన్ని చెప్పడం కోసం వస్తాయి, కర్తను చెప్పడం కోసం ప్రత్యయాలు లకారాలు వస్తాయి. ప్రత్యయాలు మరియు లకారాలు వస్తాయి. అదే విధంగా తథా సకర్మక ధాతువుల చేత లకారాలు ప్రత్యయాలు కర్తను చెప్పడం కోసం వస్తాయి. ఏంటి, ఒకటి అకర్మక ధాతుని చెప్పాను, ఎక్కడైతే కర్మ ఉంటుందో దాన్ని అకర్మ అని చెప్పాము. ఎక్కడైతే కర్మ ఉంటుందో దాన్ని సకర్మ, కర్మైన సహిత సకర్మ, కర్మైన యుక్త సకర్మ. సో ఎక్కడైతే కర్మ ఉంటుందో సకర్మ అంటాము. ఓకేనా, సో సకర్మక ధాతుల చేత ప్రత్యయాలు వస్తాయి. సకర్మక ధాతు కర్మ ఉంది, స్పష్టంగా ఉంది. కర్మలో కర్తలు వస్తాయంట. ఏమొస్తాయి,
కర్మలో వస్తాయి, కర్తలో వస్తాయి. సకర్మక ధాతువు చేత ప్రత్యయాలు వస్తాయి, లకారాలు వస్తాయి, కర్మని చెప్పడం కోసం వస్తాయి, ప్లస్ కర్తని చెప్పడం కోసం వస్తాయి. అంటే కర్త అనేది అకర్మక ధాతువుల్లో సకర్మక ధాతువులు రెండు కామన్ గా ఉంది. కర్త పైన కూడా వస్తుంది, కర్త కింద కూడా వచ్చింది. సో తేడా ఏమిటి? భావవాచ్యంలో అక్కడ భావము, కర్మవాచ్యం కర్మం, అదే తేడా. అంటే రెండిట్లో కర్త రెండిట్లో యాడ్ అవుతుంది అన్నమాట. భావంలో కర్మ ఉండదు, కర్మవాచ్యంలో భావం ఉండదు. కర్మవాచ్యంలో కర్మ ఉంటుంది, భావవాచ్యంలో భావం ఉంటుంది. కర్త రెండిట్లో ఉంటుంది, భావంలో ఉంటుంది, కర్మలో కూడా ఉంటుంది. అందుకే ఇక్కడ సకర్మక ధాతుల చేత ఏ ప్రత్యయాలు వస్తాయి? భావంలో వస్తాయి ప్రత్యయాలు, కర్తలో కూడా వస్తాయి. భావంలో లకారం వస్తుంది, కర్మలో లకారం వస్తుంది, అదేవిధంగా కర్తలో కూడా లకారం వస్తుంది. ఓకేనా? ఇవి రెండు. అకర్మక ధాతుల చేత భావంలో కర్తాలు వస్తాయి, సకర్మక ధాతుల చేత కర్మలో కర్తలు వస్తాయి. అకర్మక ధాతుల చేత భావంలో కర్తలు వస్తాయి, సకర్మక ధాతుల చేత కర్మలో కర్తలు వస్తాయి. ప్రత్యయాలు ప్లస్ లకారాలు. ఓకేనా? ఇప్పుడు లకారం ముందు వస్తుంది, అది లకారం లకారం భావార్థంలో వచ్చిందా, కర్తార్థంలో వచ్చిందా తెలుసుకోవాలి. లేదా భావార్థంలో వచ్చిందా, కర్తార్థంలో వచ్చిందా, కర్మార్థంలో వచ్చిందా. ఇప్పుడు కర్మను బట్టి ప్రత్యయం కూడా ఉంటున్నాడ. భావన అంటే భావంలో లకారము, భావంలోనే ప్రత్యయము. కర్తలో ఉంటే కర్తలో లకారము, కర్తలో ప్రత్యయం ఉంటుంది. అదే కర్మలో ఉంటే కర్మలో లకారం వస్తుంది, కర్మలో కర్మని చెప్పడం కోసం వచ్చింది. అదే కర్మలోనే ప్రత్యయం చెప్పడం కోసం ప్రత్యయం కూడా వచ్చిందన్నమాట. కాబట్టి లకారాలు ప్రత్యయాలు అకర్మక ధాతుల చేత భావంలో కర్తలు వస్తాయి, సకర్మక ధాతుల చేత కర్మలో కర్తలో ప్రత్యయాలు వస్తాయి. అది ఇక్కడ చెప్పాడు. దేకో సూత్ర సంఖ్య 3, 4, 69, 67, 70. ఈ 3 సూత్రాలండి. ఈ 3 సూత్రాలు అంటే లహ కర్మనిచ్చే భావే చాకర్మ కేభ్య మనం మొదట్లో రూపాయలు చెప్పుకున్నామాట. ఆ సూత్రం ప్రకారంగా ఇవి వస్తాయన్నమాట. ఓకే, అస్తు. ఈ పైన చెప్పిన బిందు అర్థమైందా? అకర్మక ధాతుల చేత ఏ ప్రత్యయాలు వస్తాయి? భావంలో కర్తాలు. సకర్మక ధాతుల చేత ఏ ప్రత్యయాలు వస్తాయి? కర్మలో కర్మకర్త. సకర్మక అంటే కర్మకర్త, భావం అంటే భావం కర్త. అకర్మక ఇజ్ ఈక్వల్ టు భావం ప్లస్ కర్త, భావం ప్లస్ కర్త. సకర్మక ఇజ్ ఈక్వల్ టు కర్మకర్త. కర్మలో కర్తలో ప్రత్యయాలు వస్తాయి, లకారాలు వస్తాయి. లకారాలు ప్లస్ ప్రత్యయాలు రెండు వస్తాయి. ఓకే, సో ఇది దీని యొక్క అభిప్రాయం. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, కర్తృవాచ్యం గురించి మనకి ఏం భావం కర్మ గురించి ఉంది కాబట్టి అది చెప్పుకుంటాం. కర్తృవాచ్యం సామాన్యంగా కర్తలో ప్రథమ ఉంటుంది. కర్త అంటే మనకి ప్రథమ భక్తి కదా, కర్తలో ప్రథమ, కర్మ అంటే ద్వితీయ, కర్తని బట్టి క్రియాపదం ఉంటుంది. అది కర్తృవాచ్యం యొక్క నియమం. కర్తృవాచ్యంలో విభక్తి ఎలా ఉంటుంది, నియమం ఎలా ఉంటుంది? కర్త ఎల్లప్పుడూ ప్రథమ భక్తిలో వస్తుంది, కర్మ అంటే ఎల్లప్పుడూ ద్వితీయ భక్తిలో ఉంటుంది, క్రియాపదం ఎల్లప్పుడూ కర్తను అనుసరించి ఉంటుంది. కర్తృవాచ్యంలో కర్తను అనుసరించి క్రియాపదం ఉంటుంది, కర్మవాచ్యంలో కర్మను అనుసరించి క్రియాపదం ఉంటుంది, భావవాచ్యంలో క్రియాపదం ఎల్లప్పుడూ ప్రథమ పురుషం ఏకవచనంలో ఉంటుంది, లేదా నపుంసకలింగం ఏకవచనంలో ఉంటుంది. అస్తు. ఇప్పుడు सूत्र संख्या ఇక్కడ చెప్పారు. जब क्रिया के साथ कर्म का संबंध नहीं होता, ఎప్పుడైతే క్రియాతోటి कर्म का संबंधం ఉండదో, जब क्रिया के साथ कर्म का संबंध नहीं होता है, ఎప్పుడైతే క్రియా का కర్మతో సంబంధం ఉండదో, లేదా సంబంధం వీలు కాదో, या नहीं हो सकता है, या नहीं हो सकता, तब वह क्रिया అకర్మక होती है. ఏం చెప్పామండి? అకర్మక అంటే ఏమిటి? ఎప్పుడైతే క్రియా యొక్క అంటే కర్మ యొక్క సంబంధం ఎప్పుడైతే క్రియాతో ఉండదో దాన్ని అకర్మక అంటామండి. కర్మ యొక్క సంబంధము ఎప్పుడైతే క్రియాతో ఉండదో దాన్ని అకర్మక అంటాము. కర్మ యొక్క సంబంధం ఎప్పుడైతే క్రియాతో ఉంటుందో సకర్మక అంటాం. స్పష్టమైందండి? కర్మ యొక్క సంబంధం క్రియాతో ఉందనుకోండి, దాన్ని సకర్మక అంటాము, సకర్మక ధాతు అంటాము. ఎప్పుడు కర్మ యొక్క సంబంధం ఎప్పుడు క్రియాతో ఉండదో, కర్మ యొక్క సంబంధము ఎప్పుడు క్రియాతో ఉండదో దాన్ని అకర్మక అంటాం. కర్మ యొక్క సంబంధం ఎప్పుడు క్రియాతో ఉంటుందో
ఉంటుంటే సకర్మకు, లేకుంటే అకర్మక అంటాం. అదే విషయం చెప్పాడు. जब क्रिया के साथ कर्म का संबंध नहीं होता या नहीं हो सकता तब वह क्रिया अकर्मक होती है. उदाहरण देवदत्तः आस्ते, देवदत्तः आस्ते, देवदत्तः కూర్చున్నాడు. ఇదేది భావవాచ్యమా కర్మవాచ్యమా కర్తృవాచ్యమా? దేవదత్తః ఆస్తే దేవదత్తः ఆస్తే భావవాచక భాష. ఆస్తి భావవాచకం. ఇక్కడ ఎందుకంటే కర్మక సంబంధం ఏం చెప్పాడు? సంబంధం క్రియాతో ఉంటే అది సకర్మక అంటామట. కర్మ యొక్క సంబంధం క్రియాతో ఉందా? కర్మ లేదు, సంబంధం ఎక్కడ కలుపుతాం మనం? కర్మనే లేదు ఇక్కడ. కర్త ఉంది, క్రియ ఉంది. ఏముందండి? కర్త ఉంది, క్రియ ఉంది. దేవదత్తః ఆస్తే, దేవతలు కూర్చున్నాడు అంతే. దేవదత్తః ఆస్తే, దేవదత్తుడు కూర్చున్నాడు. దేవదత్తః స్వపితి, దేవదత్తః స్వపితి, స్వపితి క్రియాపదం. అక్కడ ఆస్తే క్రియాపదం. ఓకేనా? ఇక్కడ భావవాచకం. ఎందుకు? కర్మ యొక్క సంబంధము క్రియాతో ఉంటే దాన్ని సకర్మక అనేవాళ్ళు. కర్మ యొక్క సంబంధం క్రియాతో లేదు, కర్మ లేదు, క్రియాపదం సంబంధం ఎక్కడికి వస్తుంది? కర్మ లేదు. ఏముంది? దేవదత్తః కర్త, ఆస్తే క్రియాపదం. దేవదత్తః కర్త, స్వపితి క్రియాపదం. రెండే ఉన్నాయి. కర్త ఉంది, క్రియ ఉంది. కర్మ ఉంటే కర్మ క్రియా సంబంధం ఉండేవాడు. కాబట్టి ఇది కర్మతో సంబంధం లేదు కాబట్టి క్రియాతో, కర్మపదానికి క్రియా సంబంధం ఉంటే సకర్మకు అనేవాళ్ళం. కర్మ లేదు కాబట్టి ఇది అకర్మక ధాతు. ఏ ధాతు? ఆస్ ధాతు అకర్మక ధాతు. స్వపితి స్వప్ ధాతు అకర్మక ధాతు. అందుకే ఇక్కడ కర్మ లేదు. కాబట్టి కర్మ లేదు, క్రియాపద సంబంధం కూడా లేదు. కర్మ లేదు కాబట్టి క్రియాతో సంబంధం లేదు. కర్మ ఉంటే క్రియా సంబంధం ఉండేది, అప్పుడు సకర్మకమే అయిపోయింది అన్నమాట. కానీ ఇక్కడ కర్మ లేదు కాబట్టి అకర్మక धातु అని చెప్పాం. यहाँ आस धातु के साथ ना कर्म का संबंध है ना हो सकता है. ఇక్కడ ఆస్ ధాతు చేత కర్మ का సంబంధం లేదు, సంబంధం కలుపుకోవాలన్నా వీలు కాదు. సంబంధం కలుపుకోవాలన్నా వీలు కాదు, సంబంధం సాధ్యం కాదు. ఓకేనా? అంటే కూర్చున్నాడు, కూర్చున్నాడు దానికి ఏం కూర్చున్నా మేము ప్రశ్న వేస్తామా? కర్మ ఏమన్నా కర్మ ఏదైనా కర్మ అడుగుతామా? అక్కడ ప్రశ్నే ఉండదు. కాబట్టి అవసరం లేదు. ఇక్కడ అడగటానికి అవసరం లేదు. ఏమి కూర్చున్నాడని చెప్పి ప్రశ్న అసలు ఉండదు అన్నమాట. అందుకే సంభవమే కాదు. అదే చెప్తున్నాడు ఇక్కడ. జహా ఆస్ ధాతు కే సాత్ నా కర్మ కా సంబంధ హై నా హో సక్తే. ఇక్కడ ఆస్ ధాతు కర్మ సంబంధం లేదు, ఆ సంబంధం కలుపుకోవాలన్నా వీలు కాదు. ఎందుకంటే కూర్చునే ప్రశ్న వేయమాట. కాబట్టి ఇక్కడ అకర్మక ధాతు స్పష్టమైంది. అలాగే తథా స్వప్ కే సాత్ భీ కర్మ కా సంబంధ నహీ హై. ఇక్కడ స్వప్ ధాతు కూడా కర్మ కా సంబంధం లేదు. నిద్రపోతున్నాడు, ఏమి నిద్రపోతున్నా కర్మ చేస్తాం, కర్మ అడుగుతాం అక్కడ? కర్మ అంటూ ఏం లేదు. కాబట్టి ఇది కూడా స్వప్ ధాతు అకర్మక ధాతు. ఎందుకు? కర్మకు క్రియాపద సంబంధం లేదు. కర్మకు క్రియాతో ఎప్పుడైతే సంబంధం ఉంటుందో అప్పుడు మాత్రమే సకర్మక అంటామాట. కాబట్టి ఇక్కడ స్వప్ ధాతు, ఆస్ ధాతు ఏంటివి? అకర్మక ధాతువులు. ఓకే, ఇలా చెప్పుకున్న తర్వాత నెక్స్ట్ ఏముంది ఇక్కడ? स्वप के साथ भी कर्म का संबंध नहीं है, अतः आस्ते तथा स्वपिति में कर्तृवाच्य में लकार आए हैं. కాబట్టి ఇక్కడ కర్తృవాచ్యంలో లకారాలు వచ్చాయన్నమాట. మనకు భావవాచ్యంలో ప్రత్యయాలు ఏమొస్తాయని చెప్పాను? భావవాచ్యంలో అకర్మక ధాతువే. అకర్మక ధాతు చేత ప్రత్యయాలు వస్తాయి, భావంలో వస్తాయి లేదా కర్తలో వస్తాయి. ఇక్కడ భావంలో రాలేదు, ఏమొచ్చింది? కర్తలో వచ్చాయి. ఏమొచ్చాయండి? కర్తలో వచ్చాయన్నమాట. ఇప్పుడు భావం అన్నా ఒకటి, భావం ఏమని చెప్పిన కర్త తృతీయ భక్తిలో ఉంటుందన్నమాట. భావవాచ్యం అంటే భావంలో కర్త తృతీయ భక్తిలోకి రావాలి. ఇప్పుడు అకర్మక ధాతువుల చేత భావంలో వస్తుంది ప్లస్ కర్తలో వస్తుంది కదా, రెండు ఆప్షన్స్ ఉన్నాయి మనకు. కర్తలు ఉన్నాయి, అందుకే కర్తలే కాబట్టి కర్త ప్రథమ విభక్తి ఉంది. ఓకేనా? అందుకే దేవదత్త అనేది కర్తలో ఉందండి. కాబట్టి ఇక్కడ అకర్మక ధాతు అనేది ఆత్మీయపదం వచ్చింది. అంటే కానీ ఆత్మీయపద ఏ అర్థం? కర్తార్థంలో వచ్చిందన్నమాట. ఆత్మీయపదము కర్తార్థంలో లకారము ప్లస్ ప్రత్యయము కర్తార్థంలో తెచ్చుకున్నాం, భావార్థంలో కాదు, కర్తార్థం తెచ్చుకున్నాం అన్నమాట. అంటే కర్తాకే చెప్తున్నామాట. అంటే కర్తాకి ప్రాధాన్యత ఇస్తామట. దేవదత్తుడు కూర్చున్నాడు, ఎవరు కూర్చున్నాడు? దేవదత్తుడు కూర్చున్నాడు. ఓకేనా? కర్తాకి ప్రాధాన్యత ఇస్తాం. అస్తు. అలాగే భావవాచ్యమే ఇనిక్
ఇనిహిక ఆస్యతే దేవదత్తుడు. ఇదే కర్తృవాచ్యంలో ఇదే వాక్యం చెప్తాము, దేవదత్త ఆస్తి అని చెప్పాము. అకర్మక ధాతు చేత కర్తవ్య ప్రతినిధి ఇచ్చినప్పుడు దేవదత్త ఆస్తి అని చెప్పాము. అదే అకర్మక ధాతు చేత భావంలో ప్రతినిధి తెచ్చుకుంటే ఏమొస్తా, భావంలో ప్రతినిధి తెచ్చుకుంటే ఏమవుతుంది, భావంలో ప్రతినిధి తెచ్చుకుంటే ఇదే వాక్యం ఎలా వస్తుంది, దేవదత్త కూర్చున్నాడు అనే విషయాన్ని ఇంకో రకం ఎలా చెప్తాము, దేవదత్తేన సుప్యతే. చూడు కర్త తృతీయ భక్తి, కర్త తృతీయ భక్తి మారిపోయింది కదా, దేవదత్తేన. అదే వాక్యం దేవదత్త ఆస్తి అనే కర్తృవాచ్య వాక్యాన్ని అకర్మక ధాతువును ఇక్కడ మనము భావంలో తెచ్చుకున్నప్పుడు దేవదత్తేన ఆస్తే, దేవదత్తేన ఆస్తే, దేవదత్తేన సుప్యతే అలా వస్తుంది. దేవదత్తేన ఆస్తే, దేవదత్తేన సుప్యతే అలా వస్తాయి. భావవాచ్యమే ఇనీక ఆస్యతే దేవదత్తేన సుప్యతే దేవదత్తేన అలా వస్తుంది అన్నమాట. నేను ఇక్కడ తిప్పి రాసి ఉన్నా, అక్కడ నేను మార్చి చెప్పాను అన్నమాట. ఓకే, రెండు ఒకటే. సో ఆస్యతే దేవదత్తి, దేవదత్తుగా కూర్చోబడింది. సుప్యతే దేవదత్తేన దేవదత్తుడి ద్వారా నిద్రించబడింది. ఇక్కడ దేవదత్తుడి ద్వారా బయట జాతా హై అంటే దేవదత్తుడి ద్వారా కూర్చోబడింది, దేవదత్తుడి ద్వారా కూర్చోబడింది, దేవదత్తుడి ద్వారా నిద్రపోబడింది, ఇలా అర్థం వస్తుంది అన్నమాట. అంటే దేవత నిద్రపోబడింది అంటే ఏం నిద్రపోబడి అక్కడ ప్రశ్న వేయమాట. అంటే కర్త, ఇదే వాక్యము కర్తలో ఉన్నప్పుడు దేవదత్త ఆస్తి అని చెప్పాము. ఇదే వాక్యము భావనలు తెచ్చుకుంటే దేవదత్తైన ఆస్తి. అకర్మక ధాతువు అండి. అకర్మక ధాతు చేత మనము కర్తలో ప్రత్యయం వస్తుంది, ప్లస్ భావంలో వాక్యం వస్తుంది, భావంలో ప్రత్యయం వస్తుంది, భావంలో ప్లస్ కర్తాలు. ఓకేనా, భావంలో ప్లస్ కర్తాలు అస్తు. ఇప్పుడు అకర్మక ధాతుల చేత ప్రత్యయం వస్తాయి, భావంలో కర్తాలు వస్తాయి. భావంలో వచ్చినప్పుడు రూపం ఎలా ఉంటుంది, కర్తాలు వచ్చినప్పుడు రూపం ఎలా ఉంటుందో అది చూసాం. భావంలో వచ్చినప్పుడు దేవదత్తేన ఆస్తే అని చెప్పాము, దేవదత్తేన సుప్యతే అని చెప్పాము. అదే కర్తృవాచ్యం వచ్చినప్పుడు దేవదత్త ఆస్తే దేవదత్త స్వపితి. ఇక్కడ గమనించాల్సిన విషయం అంటే కర్త అన్నప్పుడు ఇక్కడ స్వపితి వచ్చిందండి. ఏమొచ్చింది, స్వపితి వచ్చింది. ఎందుకంటే భావకర్మనో ఆత్మనేపదం భవతి అని చెప్పాం. భావలో కర్మలో మాత్రం ఆత్మనేపదం వస్తుంది. కర్త కదా, కర్త వచ్చిన ఆత్మనేపదం రాదు. భావంలో కర్మలో ఉన్నప్పుడు మాత్రం ఆత్మనే వస్తుంది. అందుకే దేవదత్త ఆస్తే, దేవదత్త స్వపితి. ఎందుకంటే స్వపధాతు ఉభయపదే అన్నమాట. ఇక్కడ ఆస్ధాతుని ఆత్మనేపదే కాబట్టి ఇక్కడ ఆత్మనేపద దాత ఆత్మనేపదే ప్రతి తెచ్చుకునేమాట. ఓకేనా, అస్తు. నెక్స్ట్ చూడండి, ఇక్కడ స్వపితి అనేది ఆత్మనేపదం కాదు కదా, పరస్మై పదమా? ఈ భావవాచంలో అంటే కర్తలో వచ్చినప్పుడు మరి ఆస్తే అనేది ఆత్మనేపదంలో వచ్చింది, ఉభయ పదంలో వచ్చినప్పుడు రెండు ఉపయోగించుకోవచ్చు, అంతేనా? రెండు ఉపయోగించుకోవచ్చు. ఆస్తే చేస్తే సుప్యతే, దేవత సుప్యతే, అదే ఆత్మనేపదం సుప్యతే, పరస్మై పదం స్వపితి. రెండు కర్త రూపంలో ఉన్నప్పుడు రెండు రూపాలు వాడుకోవచ్చు ఉంటే గనక. జీ అంటే మనకు కర్తలో ఆత్మనేపదం చేసే సూత్రం లేదండి, అందుకే తెచ్చుకోలేదు. ఇక్కడ కర్తలో ఆత్మనేపదం చేసే సూత్రం లేదు, కానీ మరి ఆస్తే అన్నప్పుడు అది ఆత్మనేపదంలో ఆత్మపదం ఎందుకు ఉపయోగించుకున్నా అంటే ఆస్ ధాతు అనేది ఇది పరస్మై పదం ఆత్మనేపద ధాతువే అన్నమాట. కొన్ని ధాతులు నిత్య ఆత్మనేపదంలో ఉంటాయి, కొన్ని ధాతులు నిత్య పరస్మై పదంలో ఉంటాయి, కొన్ని ధాతులు ఉభయ పదంలో ఉంటాయి. ఇది ఆత్మనేపద ధాతు, దానికి వికల్పం లేదన్నమాట. ఓకే, అందుకే ఆస్తే ఆత్మనేపదంలో వచ్చింది. ఇప్పుడు దేవదత్త స్వపితి అనొచ్చు, దేవదత్త సుప్యతే అని కూడా అనొచ్చు. దేవదత్త స్వపితి, దేవదత్త సుప్యతే అని కూడా అనొచ్చునా? దేవదత్త సుప్యతే, దేవదత్తేన సుప్యతే అంటే ఇప్పుడు దేవదత్త సుప్యతే అన్నామనుకోండి చెప్పొచ్చు అండి, అట్లా కూడా చెప్పొచ్చు. ఎందుకంటే
నిద్రపోతే ఎందుకు తన కోసం తాను నిద్రపోతున్నా అంట. ఎందుకోసం నిద్రపోలేదు కదా, ఆత్మనేపథం వచ్చేసింది కాబట్టి అది ఎక్కువ ప్రయోగం అట్లా ఉండదా? స్వపితి అది సుప్యతే ఈ రెండు ఉన్నాయి. ఆస్తాతుకు మాత్రం ఉండదు. దీంట్లో ప్రయోగం ఉంది కానీ ఆస్తాతుకి ఎలా వస్తాం, ఆశ్యత రాయలేం కదా. అంటే ఆస్ ధాతుకి ఆత్మనేపద రూపమే ఉన్నది, అందుకే అక్కడ ఒకటే వచ్చింది. కానీ స్వపధాతుకు మటుకు రెండు ఉన్నాయి. దేవత స్వపితి దేవదత్త సుప్యతే అని కూడా రాయొచ్చు అంటున్నారు మీరు. అడుగుతున్నాను, రాయొచ్చు. ఇప్పుడు ఆ అకర్మక ధాతువు భావవాచ్యంలో కర్తలో కూడా వస్తుంది అని అనుకున్నాము. అట్లాంటప్పుడు ఈ కింద రెండు ఉదాహరణలు చెప్పుకుంటున్నాం. ఇక్కడ ఎందుకంటే మనము భావంలో కర్మలో వచ్చినప్పుడు మాత్రం ఏమవుతుందంటే అప్పుడు మాత్రమే ఆత్మనేపథం వస్తుందండి. భావంలో కర్మలు వచ్చినప్పుడు మాత్రమే ఆత్మనేపథం చేసుకోవాలి. ఇక్కడ మనం కర్తలో తెచ్చుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఆత్మనేపథం చేసే సూత్రం లేదు కర్తలో. అందుకే స్వపితినే ఉంటుంది, దేవత స్వపితి ఉంటుంది కర్తలో కాబట్టి. ఆ కర్మలో కాబట్టి కర్మ అంటే వెంటనే కర్మవాసన కర్త తృతీయ వ్యక్తికి మారిపోతుంది. కర్త తృతీయ కర్మ వెంటనే అవుతుంది, ప్రథమాలకు వచ్చేస్తుంది. క్రియాపదము కర్మ అనుసరించి ఉంటుంది. ప్లస్ కర్మలో కాబట్టి భావకర్మను అని ఈ మన ప్రకృతి శుద్ధం ప్రకారంగా ఖచ్చితంగా అది ఆత్మీయపదమే అవుతుంది. ఆత్మీయపదం అంటే ఆత్మీయపదం ప్రతి తెచ్చుకోవాలి. అప్పుడు దేవదత్తేన సుప్యతేనా, దేవతే సుప్యతే అంటాం. ఓకేనా? ఇది కొంచెం మళ్ళీ ఒకసారి వివరంగా చెప్పండి. అంటే సమస్య ఏంటంటే ఇప్పుడు ఆ దేవత స్వపితి అని చెప్పాం మనము. అక్కడ వస్తే ఒక పదంలో కర్త అంటే కర్తలో మనకు భావంలో కర్మలో మాత్రం ఇసుత ఆత్మీయపదం చేస్తుంది. అది కర్త కానీ ఆత్మీయపదం చేయదు. మరి ఆస్తి ఆత్మీయపదం కదా, అది ఎట్లా వచ్చింది? అది కూడా ఆస్తి పరస్పరం ఉంటే సమస్య వచ్చేది కాదు. అవునా? అవును. ఎందుకు కర్త ఎందుకు ఇసుతం భావలో కర్మలో మాత్రం ఆత్మీయపదం చేస్తా ఉంటుంది. కానీ అది ఓన్లీ నిత్య ఆత్మీయపద ధాతువే కాబట్టి పరస్పరం లేదు కాబట్టి దానికి అవకాశం లేదు అన్నమాట. ఆత్మీయపదం ప్రత్యయం వస్తుంది. అంటే ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఆ స్వపధాతు ఇది ఇప్పుడు అలాగే అర్థం చేసుకుని చెప్తా కింద వస్తుంది, మనం అది చూద్దాం. ఓకే, దాన్ని బట్టి ఇంకా స్పష్టం అవుతుంది. అంటే ఇక్కడ ఆస్తే ఉంది, ఆస్యతే అని కూడా ఉంది కదండి. ఆస్యతే దేవదత్తేనా అని ఉంది కదా, ఆస్తే దేవదత్తేనా అని లేదు కదా. ఆస్యతే ఉందా? ఆస్యతే దేవదత్తేనా అని ఉంది. సుప్యతే దేవదత్తేనా, ఆస్యతే దేవదత్తేనా. ఆస్తే అన్నది ఆస్యతే అనేది కర్మణి ప్రయోగము, ఆస్తే అనేది కర్తరి ప్రయోగం అండి. అది తేడా. ఏం చెప్పాను? ఆస్యతే అనేది కర్మణి ప్రయోగము, ఆస్తే అనేది కర్తరి ప్రయోగం. అక్కడ ఆస్యతలో మధ్య ఎకాలం కనిపిస్తుంది కదా, కర్మలో ఎక్క ప్రత్యయం వచ్చిందన్నమాట. కర్తరి షప్ అంటాం. షప్ ఏ అర్థం వస్తుంది? కర్తరి షప్, కర్తార్థం షప్ వస్తుంది. అవును. అలాగే కర్మణిలో వస్తుంది సార్వధాతుకి ఎక్, కర్మలో ఎక్ ప్రత్యయం వస్తుంది అన్నమాట. ఓకేనా? అది కర్మణి ప్రయోగంలో ఎక్కువ వచ్చింది అన్నమాట. ఇది కర్తరి ప్రయోగం అంటే ఎక్కువ రాలేదు. ఇక్కడ ఏమొచ్చింది? శక్తి వచ్చింది. శక్తి వచ్చింది. ఇది అదాదిగణం యొక్క ధాతు కాబట్టి వెంటనే అది ప్రబుద్ధి శుభ ప్రకారం లుక్ అయిపోయింది అన్నమాట. అందుకే ఆస్తే, ఆస్ ధాతు ప్లస్ ఆస్తే. ఓకే, ఆస్తే, ఆస్ ధాతు ఆత్మ తే ప్రత్యయం వచ్చింది, తే అయిపోయింది. ఇక్కడ లకారము అనేది కర్తార్థలో వచ్చింది అన్నమాట. ఆత్మీయపదమే కానీ ఈ లకారం ఏ అర్థం వచ్చింది? ఆత్మీయపదము కర్తార్థంలో వచ్చిందన్నమాట. ఏమొచ్చింది? కర్తార్థంలో వచ్చింది. ఎక్కడండి? ఆస్తేలోనా? ఏంటండి? ఆస్తేలో. కానీ ఆస్తే అన్నది ఆత్మీయ పదంలో ఉంది కాబట్టి కర్మని ప్రయోగం. అక్కడ లకారము కర్మలో వచ్చింది అన్నమాట. అక్కడ ప్రయోగం కర్మలో వచ్చింది అన్నమాట. కర్మలో వచ్చినప్పుడు ఆస్యతే అయింది. లకారం మధ్యలో ఎక్కువ ప్రత్యయం వచ్చింది, ఇక్కడ ఎక్కువ ప్రత్యయం రాలేదు. ఓకేనా? ఓకే, కింద వస్తుంది చూడండి.
నెక్స్ట్ చూడండి కొంచెం చూద్దాం. ఆస్తే ఇదంతా స్వపితి అయిపోయిన తర్వాత అనేది కర్తవాచకంగా ఇదంతా అయిపోయిన వస్తాయి. తర్వాత ఒకసారి చర్చిద్దామండి. మళ్ళీ మీకు కొంచెం క్లారిటీ వచ్చేసింది. శబ్దాలు మొత్తం చూసామనుకోండి, అప్పుడు మనం ఆ. దీని మీద విచారిద్దామండి ఖచ్చితంగా. చూడండి ఒకసారి ఇది కంప్లీట్ చేస్తాను. మీకు ఏమైనా సందేహం ఉంటే రాసుకోండి. ఇప్పుడు మీకు నాకు తెలిసి ముందు కొంచెం ఉదాహరణ చూస్తే మీకు స్పష్టం అవుతుందని భావిస్తున్నాను. అందుకే ఇది ఒకసారి పూర్తి చేస్తాను. అస్తు అతః ఆస్తే తథా స్వపితి మే కర్తృవాచ్య మే లకార్ ఆయే హే. అంటే ఆస్తే మరియు స్వపితిలో కర్తార్థంలో ప్రత్యయాలు వచ్చాయి. భావవాచ్యమే ఇంకా ఆస్యతే దేవదత్తేన సుప్యతే దేవదత్తేన అలా వస్తున్నాడు. ఆస్తే అనేది స్వపితి కర్తాలో వచ్చాయన్నమాట. ఇక్కడ లకారము తిప్పు ప్రత్యయము లకారంలో వచ్చింది. తే అనేది ఇక్కడ కర్తనే వచ్చింది, కానీ అక్కడ ఆత్మనేపదం అన్నమాట. ఓకే అస్తు. ఇక్కడ చెప్పిన తర్వాత అకర్మక్ హోనే సే ఉపయుక్త లిఖే అనుసార్ ఇంకా కర్మ నహీ హోతా. అకర్మక్ అని చెప్పడం వల్ల పైన చెప్పిన విధంగా ఇక్కడ కర్మ అకర్మక్ ధాతు అంటే ఇక్కడ కర్మ ఉండదు. ఓకే అకర్మక్ ధాతు ఎందుకంటే మనం ఇప్పుడు చెప్పిన ఉదాహరణ ఏంటి, అకర్మక్ ధాతులు చెప్పుకున్నామండి. కర్మ లేదు ఇక్కడ. మనం ఆస్తే దేవదత్తేన, ఆస్తే దేవదత్తః, ఆస్యతే దేవదత్తః స్వపితి, దేవదత్తేన ఆస్యతే దేవదత్తేన సుప్యతే, ఇవన్నీ అకర్మక ధాతుల చేత ఉదాహరణ చెప్పుకున్నామట. కాబట్టి ఇక్కడ అకర్మక ధాతువుని కర్మ చూపించలేదు అన్నమాట. కర్మ లేదు ఇక్కడ. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు సకర్మక ధాతుతో ఎలా ఉంటుంది అది చూపిస్తున్నామట. సామాన్యతయ వైయాకరణంనే భావక లక్షణ కియా హై. సామాన్యంగా వైయాకరణలు అంటే వైయాకరణ ఆచార్యులు భావక లక్షణ కియా హై అంటే భావం అంటే దానికి ఒక లక్షణం, ఒక సూత్రం, ఒక వాక్యం చెప్పారు ఇక్కడ. భావక లక్షణ కియా హై అంటే భావానికి లక్షణమే చెప్తున్నారు ఇక్కడ. పరిభాష చెప్పారు. ఏంటది చూడండి. అపరిస్పందన సాధన సాధ్యో ధాత్వర్తో భావ. ఏంటి ధాత్వర్తో భావం? అదే వచ్చింది మనం ముందు చెప్పిన ధాత్వర్తో భావ అంటే ధాతు యొక్క అర్థాన్ని భావం అంటాం. అదే విషయం చెప్పారు అక్కడ. ఏం చెప్పారు? అపరిస్పందన సాధన సాధ్యో. అపరిస్పందన సాధన సాధ్యో అంటే పరిస్పందన లేదు. అపరిస్పందన సాధన సాధ్యో ధాత్వర్తో, ధాతు యొక్క అర్థమే భావం అంటాము. ఒకసారి దీని యొక్క అర్థం చూడండి. అర్థాత్ జిస్మే హిల్నా జుల్నా ఆది నా పాయా జాయే అంటే ఎక్కడైతే కదలటము ఏంటి ఊగటము ఇలాంటి క్రియలు లేవో, స్పందించడము కదలటము ఊగటం ఇలాంటి క్రియలు లేవో, స్పందన ఎక్కడైతే లేదో, నేను చెప్పాను స్పందన లేదు, స్పందించడం లేదు ఎక్కడైతే. అపరిస్పందన, పరిస్పందన అంటే కదలటం ఊగటం గతి కనిపించడం అంటాం. దాన్ని పరిస్పందన అంటాం. స్పందిస్తున్నాడు అబ్బాయి, కదులుతున్నాడు అబ్బాయి అని చెప్తాం కదా. అక్కడ ఎక్కడైతే స్పందన లేదో, ఎక్కడైతే గతి లేదో, ఎక్కడైతే కదలిక లేదో దాన్ని అపరిస్పందన అంటామట. అది చెప్పాడు చూడండి. ఎక్కడైతే హిల్నా జుల్నా అంటే ఎక్కడైతే కలటము స్పందించడం ఇటువంటి లేవో, నా పాయా జాయే ఎక్కడైతే ఉండవో, ఐసే సాధన అలాంటి సాధనముల చేత సిద్ధియా ధాతు, అలాంటి సాధన చేత సిద్ధితమైన ధాతు ఏదో ధాతు యొక్క అర్థమే భావం అంటాం. అలాంటి ధాతు యొక్క అర్థమే భావం అంటాము. అంటే ఎక్కడైతే కర్మ ఉంటేనే అక్కడ కదలిక ఉంటాయి. కర్మ కదలిక ఉంటుందా? యుద్ధం చేయడం కదలిక కదులుతుందంటే మీరు కదలిక లేకుండా ఎలా అంటే పరిస్పందన ఉండాలన్నమాట. అంటే మనతో గతి ఉండాలన్నమాట. మళ్ళీ పట్టుకున్నప్పుడు ఎట్లా కలిసిపోతుంది అక్కడ స్పందన అక్కడ నీకే తెలియదన్నమాట. స్పందన లేదన్నమాట. అవబోధన ఉండాలన్నమాట. అవబోధన ఉంటే అక్కడ పరిస్పందన అన్నమాట. ఇక్కడ అపరిస్పందన అంటున్నమాట. ఓకేనా? అస్తు. అలాంటి సాధన సిద్ధమైనటువంటి ధాతు యొక్క అర్థమే భావం అంటాము. అర్థమైందా? అంటే మనం చెప్పిన ఎక్కడైతే కదలికలు స్పందన అనేది గతి అనేది లేదో అటువంటి స్థితిని, అటువంటి క్రియను భావం అంటాము. ఓకేనా? కూర్చొని స్థిరంగా కూర్చున్నాడు, దానికి గతి క్రియ ఏం లేదన్నమాట. దాన్ని భావం అంటాము. అర్థమైన భావం అంటే అపరిస్పందన. స్లైడ్ పెట్టండి లక్ష్మి గారు. అపరిస్పందన
మీరు ఇంట్లో ఉన్నారు, వేరే వాళ్ళ దాంట్లో నుంచి మాట్లాడుతున్నారు. ఏంటండి? ఓకే, చూడండి. అపరిస్పందన సాధన సాధ్యో అంటే పరిస్పందించినటువంటి గతి లేనటువంటి సాధనం చేత సిద్ధించబడినటువంటి ధాతు యొక్క అర్థం అయితే ఉందో దాన్ని భావం అంటాము. ఓకేనా? అపరిస్పందన సాధన సాధ్యో ధాత్వర్థో భావ. పరిస్పందన లేనటువంటి గతి లేనటువంటి సాధనముల చేత సిద్ధమైనటువంటి సాధించబడినటువంటి ధాతు యొక్క అర్థాన్ని భావం అంటాము. ఇది దీని యొక్క అర్థం అండి. అదే ఇప్పుడు జిస్మే హిల్నా జుల్నా ఆది నా పాయా జాయే ఐసే సాధనం చేత సిద్ధించినటువంటి ధాతు యొక్క అర్థాన్ని భావం అంటాము. ఉపయుక్త ఉదాహరణ మే దేవదత్త బయట హే. పైన చెప్పిన ఉదాహరణలో దేవత కూర్చున్నాడు, దేవత నిద్రపోతున్నాడు అని చెప్పుకున్నాం. పైన పైన ఉదాహరణ ఏం చెప్పుకున్నాము? అకర్మక ధాతులు తేడా. అకర్మక ధాతు చేత దేవత కూర్చున్నాడు, దేవత నిద్రపోతున్నాడు. దేవత స్వపితి, దేవత ఆస్తే అని చెప్పుకున్నాం పైన. అక్కడ ఉస్మే హిల్నా జుల్నా ఆది నహి హో రహా హై. అక్కడ ఏమైనా కదిలి నిద్రపోవడం ఏంటి కూర్చున్నప్పుడు నిద్రపోయినప్పుడు దాంట్లో కదలికలు ఉన్నాయా? పరిస్పందన ఏమైనా ఉందా? అందుకే భావము అంటున్నాం. అర్థమైంది? కూర్చున్నప్పుడు కానీ అక్కడ నిద్రపోయినప్పుడు కదలికలు పరిస్పందన లేదు అంట. అర్థమైందా? అక్కడ మనం నిద్రలో కూడా మనం కదులుతూ ఉంటాం, కూర్చున్నప్పుడు కదులుతూ ఉంటాం, కానీ అది కాదు కదలిక. అంటే స్థిరంగా ఉన్నామంట. అక్కడ కదిలినా కూడా గతి నిరుద్ధమైనటువంటి కదలిక. అంటే అక్కడెక్కడ జరుగుతున్నాయి క్రియలు, గతి లేదు అక్కడ అన్నమాట, పరిస్పందన లేదన్నమాట. ఓకేనా? అది ఇక్కడ చెప్పామట. ఎక్కడైతే ఉస్మే హిల్నా జుల్నా అది నహి హోదా, అక్కడ కదలం కానీ స్పందన కానీ ఏం జరగడం లేదన్నమాట. అతహ ఏ ధాతు అకర్మక. అందువల్లే ఈ ధాతులు అకర్మక ధాతులు అంటాము. ఎందుకంటే ఇక్కడ ఆస్ ధాతులో స్వపు ధాతులో కర్మ లేదన్నమాట. అందుకే ఏ ధాతులు అకర్మక ధాతులు. కూర్చున్నాడు, నిద్రపోతున్నాడు, అక్కడ కర్మ లేదు, అందుకే అకర్మక ధాతు అని చెప్పాము. జబ్ ధాతు కే సాత్ కర్మ కా సంబంధ హోతా హై. ఎప్పుడైతే ధాతువు చేతి కర్మ కా సంబంధం ఉంటుందో, పైన చెప్పిన కదా, కర్మక సంబంధము ధాతు చేత ఉంటే అంటే క్రియా చేత ఉంటే దాన్ని అకర్మక సకర్మక అంటాము. ఎప్పుడైతే కర్మ యొక్క సంబంధము క్రియాతో ఉండదు అంటే ధాతువుతో ఉండదు దాన్ని అకర్మక అంటాము. పైన మనం కర్మ యొక్క సంబంధం ధాతుతో లేదు అంటే క్రియాతో లేదు, అందుకే అకర్మక ధాతు అని చెప్పాము. ఇప్పుడు చెప్పేటివి కర్మ యొక్క సంబంధం ధాతుతో ఉంటుంది. కర్మ యొక్క సంబంధం ఎవరితో ఉంటుంది? ధాతుతో ఉంటుంది. ధాతు అంటే క్రియాతో ఉంటుంది, దాన్ని సకర్మక ధాతు అంటాము. ఓకేనా? దానికి ఉదాహరణ చెప్తున్నారు చూడండి. ऊपर लिखे अनुसार सकर्मक धातुओं से लकार कर्मा तथा कर्ता में आएंगे, भाव में नहीं आएंगे. ఏంటి? ऊपर लिखे अनुसार सकर्मक धातुల చేత లకార్ ఏమొచ్చాయి అంటే ఉపర్ అంటే మన సూత్రాలు చెప్పినదా ఏం చెప్పుకున్నాము? భావే కర్మనిచ అర్థే ధాతు ఆత్మనే పదం భవతి అని చెప్పుకున్నాం. ఓకేనా? ఇక్కడ ఏమంటున్నామంటే సకర్మక ధాతుల చేత లకారము కర్మ తథా కర్తాలో వస్తాయి, భావంలో రాదు. ఓకేనా? మనం మొదట చెప్పుకున్నాం ప్రారంభంలో ఏం చెప్పినాం? అకర్మక ధాతువుల చేత అకర్మక ఈజ్ఈక్వల్ ఏం చెప్పాము? భావం ప్లస్ కర్తలు ప్రత్యయాలు వస్తాయి, లకారాలు వస్తాయి. సకర్మక ఈజ్ఈక్వల్ ఏం చెప్పాము? సకర్మక ఈజ్ఈక్వల్ టు కర్మ ప్లస్ భావము, సారీ కర్మ ప్లస్ కర్తలో వస్తాయి. అది రాస్తుంది. అకర్మక ధాతుల చేత అకర్మక ఈజ్ఈక్వల్ టు ఏంటి? భావము ప్లస్ కర్త. ఈజ్ఈక్వల్ టు కర్మ ప్లస్ అంటే కర్మలో లకారాలు వస్తాయి, కర్మలో ప్రత్యయాలు వస్తాయి. కర్తలో లకారం వస్తుంది, కర్తలో ప్రత్యయం వస్తుంది. ఓకేనా? లకారము ప్రత్యయం రెండు వస్తాయి. అది ఇక్కడ చెప్పుకో ఉదాహరణ అనమాట. तो అందుకే ఇక్కడ ఉప్పర్ లిఖే అనుసారం పైన చెప్పిన విధంగా సకర్మక ధాతువుల చేత లకారం అనేది లకారం కర్మలో వస్తుంది, కర్తలో వస్తుంది. సకర్మక ధాతువుల లకారం ఏ వస్తుంది? లకారం లిట్ల 10 లకారాలు కర్తలో వస్తాయి ప్లస్ కర్మలు కూడా వస్తాయి. ఓకేనా? కర్తలో కర్మలు లకారాలు వచ్చాయనుకోండి, ప్రత్యయాలు కూడా కర్త కర్మలో ఉంటాయి. ఇప్పుడు లకారాలు కర్త కర్మలో వచ్చినప్పుడు ప్రత్యయాలు కూడా కర్త కర్మలో వస్తాయి. లకారాలు భావంలో వచ్చాయనుకోండి, ప్రత్యయం భావంలో ఉంటుంది. లకారము కర్తలో వచ్చినప్పుడు ప్రత్యయం కర్తలో కూడా ఉంటుంది. అది పైన కూడా చెప్పుకున్నా, కింద కూడా అదే విధంగా వస్తుంది కర్త అన్నప్పుడు.
అస్తు. తో భావమే నహి ఆయేంగే. సకర్మక ధాతులో భావం ఉండదండి. ఓకేనా? సకర్మక ధాతులతో భావవాచ్యంలో ప్రత్యయం రాదు, భావవాచ్యంలో లకారం రాదు. ఏమొస్తుంది? వస్తే కర్మలో వస్తుంది, వస్తే కర్తలో వస్తుంది. ఓకే, ఇప్పుడు దీనికి సకర్మక ధాతుల చేత ప్రత్యయాలు వచ్చాయి, లకారాలు ఎలా వచ్చాయి? సకర్మక ధాతుల చేత లకారాలు అనేటివి కర్మలో కర్తలో వస్తాయి. దానికి సంబంధించిన ఉదాహరణ కింద చెప్తున్నారు చూడండి. దేవదత్త వేదం పఠతి. దేవదత్త కిం పఠతి? దేవదత్త వేదం పఠతి. మనం కర్తృవాచ్యం యొక్క నియమం ఏం చెప్పుకున్నామండి? కర్తృవాచ్యం యొక్క నియమం, కర్తృవాచ్యంలో నియమం ఎలా ఉంటుంది? కర్తృవాచ్యంలో కర్త ప్రథమ విభక్తిలో ఉంటుంది, కర్తృవాచ్యంలో కర్త ప్రథమ విభక్తిలో ఉంటుంది, కర్మ ద్వితీయ విభక్తిలో ఉంటుంది, క్రియాపదము కర్తను అనుసరించే ఉంటుంది. ఎల్లప్పుడూ కర్తను అనుసరించే ఉంటుంది అన్నమాట. అదే విధంగా ఇచ్చాడు. కర్త అంటే మామూలుగా ప్రథమ విభక్తి, కర్మ అంటే ద్వితీయ విభక్తి, కరణం అంటే తృతీయ విభక్తి, సంప్రదాయం అంటే చతుర్థి విభక్తి, అపాదానం పంచమి, సంబంధి షష్ఠి, అధికరణం సప్తమి. ఓకేనా? అక్కడ మనకు ప్రథమ అంటే కర్త, కర్త అంటే ప్రథమ. అదే కర్మ అంటే ద్వితీయ, ద్వితీయ అంటే కర్మ. ద్వితీయ విభక్తి అయినా కర్మ అని రెండు ఒకటే. కర్మ అంటున్నామంటే ఖచ్చితంగా ద్వితీయ విభక్తి అయి ఉంటుంది, ద్వితీయ విభక్తి అంటున్నామంటే ఖచ్చితంగా కర్మ అయి ఉంటుంది. అలాగే కరణం అంటున్నామంటే ఖచ్చితంగా తృతీయ విభక్తే ఉంటుంది, తృతీయ విభక్తి అంటున్నామంటే అది ఖచ్చితంగా కరణం. అవినాభావ సంబంధం అన్నమాట. ఓకేనా? కర్తృవాచ్య నియమం కర్తలో ప్రథమ, కర్మలు ద్వితీయ, కర్తను అనుసరించి క్రియాపదం ఉంటుంది. అందుకే దేవదత్త వేదం పఠతి. దేవత ప్రథమ విభక్తి, వేదం ద్వితీయ విభక్తి, పఠతి క్రియాపదం, పఠతి క్రియాపదం. ఇక దేవత ఒకటే కాబట్టి కర్త, క్రియాపదం కూడా పఠతి ఏకవచనంలో వచ్చిందన్నమాట. పఠతి ఏకవచనంలో వచ్చింది. అదేవిధంగా దేవత ఫలం కాదతి. దేవదత్త పండు తింటున్నాడు, దేవత పండు తింటున్నాడు. ఓకేనా? ఇక్కడ దేవత కర్త, పండు కర్మ, కాయతి క్రియ. ఓకేనా? ఇక్కడ లకార ఇది ఈ పటధాతు ధాతు పటతి ఖాదతిలో ఏ ధాతులు ఇవి? సకర్మక ధాతులు, అకర్మక ధాతులు. ఇప్పుడు సకర్మ ధాతులు, అకర్మ ధాతులా? ఇవి సకర్మక ధాతులు. ఎందుకు పటతి? పటతి అని చెప్పగానే వెంటనే ప్రశ్న వస్తుందన్నమాట. ఏమొస్తుంది? ఏమి చదువుతున్నాడు? ఖాదతి తింటున్నాడు, ఏమి తింటున్నాడు? ప్రశ్న కలిగిందా? ఇక్కడ ప్రశ్న కర్మ వేసామట, ఏచి కర్మ అడుగుతున్నాడ. ఏం పండు తింటున్నాడు? ఏం వేదం చదువుతున్నాడు? ప్రశ్న కలిగిందన్నమాట. అక్కడ ఎక్కడ ప్రశ్న ఉంటుందో అది సకర్మక, ఇక్కడ ప్రశ్న ఉంటుంది అకర్మక ధాతు. అది చెప్పి యహా పట్ తథా ఖాద్ ధాతు కర్త దేవతే. పట్ ధాతుకి కర్త ఎవరు ఇక్కడ? పఠతి. పఠతి అని ఎవరు సంకేతించబడతారు ఇక్కడ? పఠతి అంటే ఎవరు? అధ్యయనం చేసుకుని చదువుతున్నాడు అంటాం. చదువుతున్నాడు ఎవరు? కర్త ఉంటాడు కదా. చదువుతున్నాడు అంటే ఖచ్చితంగా మనం చెప్పాల్సిన కర్తని అధ్యయనం చేసుకుంటామట. చదువుతున్నా అంటే కర్త చదువుతాడు కానీ ఏదో ఒక వస్తువు పదార్థం జడ వస్తువు చదవదు. చదువుతున్నాడు అంటే ఖచ్చితంగా కర్తనే గుర్తుకొస్తుంది. తింటున్నాడు అంటే ఖచ్చితంగా కర్తనే మనకు అర్థం ఉంది. అందుకే పఠతి క్రియాక కర్త ఎవరు? దేవదత్త. ఖాదతి క్రియాక కర్త ఎవరు? దేవదత్త. ఓకేనా? అది చెప్పాడు. పట్ తథా ఖాద్ ధాతు కా కర్త దేవదత్త కే సాత్ సంబంధ హై. ఓకేనా? ఇక్కడ పట్టధాతుకు సంబంధం ఎవరితో ఉంది? క్రియా. పట్టది క్రియాపదం. క్రియ యొక్క సంబంధం ఎవరితో ఉంది? కర్తతో ఉంది. అందుకే కర్తృవాచ్యం. క్రియా సంబంధం ఎవరితో ఉందో అది కర్తతో ఉంటే కర్తృవాచ్యం అంటాం. ఓకే, క్రియాక సంబంధము కర్మతో ఉంటే కర్మవాచ్యం అయిపోతుంది. ఇప్పుడు మనం చూసాం క్రియాక సంబంధం ఎవరు? పట్టతి అంటే ఎవరు చూస్తున్నాం మనం? వేదం. పఠతి అంటే పఠతికి సంబంధం వేదంతో ఉందా? పఠతికి సంబంధం దేవదత్తతో ఉందా? పఠతి అంటే చదువుతున్నా అంటే వేదం ఏం చదువుతున్నా అంటే కర్మ అని చెప్పొచ్చు కానీ కర్తని చెప్పాం. చదువుతున్నాడు అంటున్నా అంటే ఖచ్చితంగా దేవదత్తనే. చదువుతే దేవదత్త. కానీ క్రియాక సంబంధం డైరెక్ట్ గా దేవదత్తునితో ఉందన్నమాట. తింటున్నాడు అనే క్రియాపదానికి సంబంధం డైరెక్ట్ గా దేవదత్తుడితో ఉంది. ఓకే, ఇది అందుకే కర్తృవాచ్యం అంటాం. ఎందుకంటే క్రియ యొక్క సంబంధం కర్తతో ఉంది. క్రియ యొక్క సంబంధం కర్తతో ఉంది కానీ కర్తృవాచ్యం అని చెప్పాం. ఓకేనా? అస్తు. నెక్స్ట్ ఉదాహరణ చూడండి. तो पठती कायति में कर्ता में लकार आए हैं. ఇక్కడ పఠతి ధాతు కాల్తి ధాతు లకార ఇలా వచ్చే కర్తను చెప్పడం కోసం వచ్చామట. తింటున్నా అంటే కర్త ఎవరు? తింటున్నా దేవత తింటున్నా, యజ్ఞదేవత తింటున్నా, రాముడు తింటున్నాడు, కృష్ణుడు తింటున్నాడు, ఎవరైనా కావచ్చు. నెక్స్ట్ ఇప్పుడు కర్మవాచ్యం చూడండి. కర్మవాచ్యమే ఇనిహిక. ఇది వాక్యం. ఇదే వాక్యాన్ని కర్తృవాచ్యం కర్మవాచ్యంలోకి మారిస్తే, ఇదే వాక్యాన్ని కర్మవాచ్యంలోకి మారిస్తే ఎలా ఉంటుంది చూడండి.
కర్మవాచ్యమే ఇనిహిక పఠ్యతే వేద దేవదత్తేన ఖాద్యతే ఫలం దేవదత్తేన. చూడ అదే వాక్యం ఇంకో కర్మవాచ్యం తిప్పి రాస్తున్నాము. కర్మవాచ్యం ఇనిహిక దీన్నే యథాకథ పఠ్యతే చదవబడుతుంది. ఏది? వేద, వేదం చదవబడుతుంది. ఎవరి చేత? దేవదత్తుడి చేత, దేవదత్తుడి ద్వారా. ఓకేనా? అందుకే కర్మవాచ్యం ఏమేంటి? కర్మవాచ్యంలో కర్త తృతీయ విభక్తిలో ఉంటుంది, కర్మ ప్రథమ విభక్తిలో ఉంటుంది, క్రియాపదం కర్మని అనుసరించి ఉంటుంది. కర్మవాచ్యంలో కర్మకి ప్రాధాన్యత ఉంటుంది కదా, కర్మవాచ్యంలో కర్మకి ప్రాధాన్యత ఉంటుంది అన్నమాట. ఓకేనా? కాబట్టి దేవదత్తేన పట్టే చదవబడుతున్నది. వేద, వేదమును ఎవరి చేత? దేవదత్తుడి చేత. అంటే దేవదత్తేన వేద పఠ్యతే. ఓకేనా? దేవదత్తుడి ద్వారా వేదం చదవబడుతున్నది. బాగా కర్త అంటే తృతీయ విభక్తి ఉండాలి, కానీ కర్తలు ఏమొచ్చి ఇక్కడ తృతీయ విభక్తి వచ్చింది. కర్మ అంటే మాకు ఏ విభక్తి ఉండాలి? ద్వితీయ విభక్తి ఉండాలి, కానీ కర్మలు ఏ విభక్తి వచ్చింది? ఇక్కడ ప్రథమ విభక్తి వచ్చింది అన్నమాట. కాబట్టి ఇక్కడ కర్మవాచ్యం కానీ కర్మలో కర్మను అనుసరించి క్రియాపదం ఉంది ఇక్కడ. సో ఇక్కడ పఠ్యతే అనే క్రియాపదానికి సంబంధం ఎవరి చేత ఉంది? వేదం శబ్దంతో ఉంది, దేవదత్తుడి చేత ఉందా? వేదంతో సంబంధం. వేదంతో ఉంది. వేద పఠ్యతే, వేదం చదవబడుతున్నది. కానీ పఠ్యతేక సంబంధం, క్రియాపదం యొక్క సంబంధం ఎవరితో ఉంది? ఇక్కడ వేద కర్మతో ఉంది అన్నమాట. కర్మక సంబంధం ఎవరితో ఉంది? ఇక్కడ క్రియాతో ఉంది. క్రియాక సంబంధం ఎవరితో ఉంది? వేదంతో ఉంది. అందుకే ఇది కర్మవాచ్యము. ఇక్కడ కర్మ యొక్క సంబంధం ఎవరితో ఉంది? కర్మ యొక్క సంబంధం క్రియాతో ఉంది. క్రియాక సంబంధం ఎవరితో ఉంది? కర్మతో ఉంది. తిప్పి రాసుకునే అలా అదే అర్థం వస్తుంది. అంటే క్రియ ఎవరిని అనుసరిస్తుంటే వాళ్ళకి అవుతుంది, అంతే కదండి. క్రియ ఎవరిని అనుసరిస్తే అది ఆ వాచ్యం అవుతుంది. కర్తను అనుసరిస్తే వాచ్యము, కర్మను అనుసరిస్తే కర్మవాచ్యం. ఎవరి సంబంధం ఉంది? వేదాన్ని అనుసరిస్తుంది కాబట్టి అది కర్మవాచ్యం. వేదం అంటే కర్మ అన్నమాట. కానీ కర్మ అనుసరించి కాబట్టి కర్మవాచ్యము, కర్తని అనుసరించి కర్తవాచ్యము. అది కర్మపదం పట్టుకోవాలి. కర్మ ఎవరిని కర్మక సంబంధం క్రియాతో ఉంటేనా అని కర్మవాచ్యం ఉంటాం. ఒకేలా క్రియాపదం పట్టుకుని క్రియ యొక్క సంబంధం కర్మతో ఉంటే కర్మవాచ్యము, క్రియ యొక్క సంబంధము కర్తతో ఉంటే అది కర్తవాచ్యం. ఓకేనా? మీరు చెప్పినట్టుగా అదే మనకు సులభంగా ఉంటుందండి. అస్తు. సో క్రియ యొక్క సంబంధం ఇక్కడ కర్మతో ఉంది కానీ కర్మవాచ్యం చెప్పాము, క్రియ యొక్క సంబంధం పైన కర్తతో ఉంది కానీ కర్తవాచ్యం చెప్పాము. ఓకేనా? అదే వాక్యాన్ని మనం దేవదత్తుడి ద్వారా వేదం చదవబడుతున్నది, దేవదత్తుడి ద్వారా పండు తినబడుతున్నది. ఓకేనా? ఈ రకంగా దేవదత్కే ద్వారా వేద పరాజాతా హై, దేవదత్తుడి ద్వారా వేదం చదవబడుతున్నది, పండ్లు తినబడుతున్నవి. ఇలాగా రూపాలు వస్తాయండి. కింద చూడండి మరి. జబ్ క్రియా और कर्ता का अधिकरण, अधिकरण అంటే ఆశ్రయ, పరస్పర సమాన హోతా హై. ఎప్పుడైతే క్రియాకి కర్తకి క్రియాకు కర్తకు ఆశ్రయం అనేది అధికరణం అనేది పరస్పరం ఒకదానికొకటి సమానంగా ఉంటాయి. సమాన హోతా హై, సమానంగా ఉంటే అప్పుడు ఏమవుతుంది? కర్తృవాచ క్రియా బంతి హై. ఏం చెప్పాడు? క్రియా మరియు కర్తాక పరస్పరము సమానంగా ఉంటే అది కర్తృవాచ్యము. అప్పుడు కర్తృవాచ్య క్రియా బంతి హై. कर्तृवाच्य में क्रिया बनती है. कर्तृवाच्य में क्रिया कर्ता को कहती है. कर्तृवाच्य में कर्ता చెప్తుంది, कर्तृवाच्य में क्रिया कर्ता को ही कहती है. అంటే కర్తృవాచ్యంలో క్రియ ఎవరిని సంకేతిస్తుంది? కర్తనే సంకేతిస్తుంది. అది చెప్తామాట. కర్తృవాచ్యంలో క్రియాపదం పఠతి అన్నాడు. పఠతి అనే పదం క్రియాపదం ఎవరిని సంకేతిస్తుంది? దేవదత్త. చదువుతున్నాడు దేవదత్తుని కర్తనే సంకేతిస్తున్నమాట. అదే కర్తృవాచ్యమే క్రియ అనేది कर्ता को कहती है, कर्तने చెప్తుంది. जब क्रिया और कर्म का अधिकरण एक होता है, ఎప్పుడైతే కర్త క్రియ సమానంగా ఉంటే అది కర్తృవాచ్యం, అది కర్తృవాచ్యంలో క్రియ వస్తుంది. అప్పుడు కర్తకి ప్రాధాన్యత ఉంటుంది. ఎప్పుడైతే క్రియ మరియు కర్మ అనే రెండు సమానంగా ఉంటాయో అప్పుడు కర్మవాచ్యం, కర్మవాచ్య క్రియ బంతి. అప్పుడు కర్మవాచ్య క్రియ అవుతుంది. అంటే కర్మవాచ్యంలో క్రియ కర్మకోయి कहती, కర్మవాచ్యంలో క్రియ ఏమవుతుంది? కర్మవాచ్యంలో క్రియ కర్మకోయి कहती है. క్రియాపదం కర్మవాచ్యం అనుకోండి, కర్మవాచ్యంలో క్రియాపదం ఎవరిని సంకేతిస్తుంది? కర్మనే సంకేతిస్తుంది. కర్తృవాచ్యంలో క్రియాపదం కర్తనే సంకేతిస్తుంది. అదే విషయం చెప్పాను భిన్నంగా. సో కర్మవాచ్యమే క్రియ కర్మకో कहती है. అంటే క్రియ అనేది
కర్మవాచ్యంలో క్రియ ఎల్లప్పుడు కర్మనే చెప్తుంది, కర్మనే బోధిస్తుంది. క్రియాపదం పట్టుకుంటే మనకు మిగతా అర్థం వస్తుంది. అంటే క్రియాపదము కర్తని పట్టుకుంటే కర్తృవాచ్యము, క్రియాపదం కర్మతో సంబంధం అయితే కర్మవాచ్యం. భావవాచ్యం చెప్తున్నాయి ఇప్పుడు. నెక్స్ట్ భావవాచ్యమే క్రియామే भाववाच्य क्रिया में भाव అంటే अर्थात धात्वर्थ मात्र कहा जाता है. धात्वर्थ मात्र అంటే ధాతు యొక్క అర్థ మాత్రం చెప్పబడుతున్నాను. మనం చెప్పిన ధాత్వర్తో భావ, ధాతు యొక్క అర్థాన్ని భావం అంటాం. అది చెప్పాడు. భావంలో ధాతువునకు ఏదైతే అర్థం ఉందో అదే అర్థం ఉంటుంది అన్నమాట. అదే అర్థానికి ప్రాధాన్యత ఉంటుంది భావంలో. ఏంటది? సో ఆస్యతే ఇస్ భావవాచ్య క్రియా మే బయటనా మాత్ర అభిప్రేతే. ఆస్యతే అంటే కూర్చోవడం మాత్రమే ఇక్కడ అభిప్రాయం, కేవలం కూర్చోవడం మాత్రమే ఇక్కడ సంకల్పం అన్నమాట. కూర్చోవడం అనే అర్థమే వస్తున్నాడు, వేరే అర్థమే కాదు. అలాగే कर्मवाच्य तथा भाववाच्य में कर्ता में तृतीय विभक्ति, कर्मवाच्य तथा भाववाच्य में कर्तालो तृतीय विभक्ति ఎక్కడి నుంచి వచ్చింది? అనభిహితే అధికారంలో ఉన్నటువంటి కర్తృ కర్ణయో తృతీయ అనే సూత్రం చేత వచ్చిందంట. ఇప్పుడు మనం కర్మవాచ్యంలో భావవాచ్యంలో కర్త అని తృతీయ విభక్తి ప్రథమ విభక్తి ఉండాలి కదా, కానీ కర్తలో తృతీయ విభక్తి ఎలా వచ్చింది అంటే భావవాచ్యంలో తృతీయ విభక్తి కర్తలో ఏదైతే కనిపిస్తుందో అది ఎక్కడి నుంచి వచ్చిందంటే అనభిహితే అనే అధికారంలో కర్తృ కర్ణయో తృతీయ మనం చెప్పుకుంటాం, అక్కడ ఉందండి. ఆ సూత్రం చెప్తే కర్తలో కర్ణంలో తృతీయ విభక్తి వస్తుంది. ఈ విభక్తి వచనికి వ్యవస్థ వహి అనభిహితే సూత్ర పద హి దేఖే. దీనికి వ్యవస్థ అనేది అనభిహితే సూత్రం ఎక్కడైతుందో అక్కడే చూద్దాము. సంకేతం చూపించాలంటే ఇక్కడ. तो भाव तथा कर्म में 4 बातें कर्तृवाच्य में विशेष होती है. भाववाच्य तथा कर्मवाच्యంలో 4 విషయాలు 4 మాటలు कर्तृवाच्य से विशेष होती है. कर्तृवाच्యం కంటే 4 మాటలు విశేషంగా ఉన్నాయి. ఇప్పుడు కర్తృవాచ్యము, కర్మవాచ్యము, భావవాచ్యం 3 వాచ్యాలు ఉన్నాయి కదా. కర్తృవాచ్యం కంటే భావవాచ్యంలో మరియు కర్మవాచ్యంలో 4 మాటలు ఎక్కువగా ఉన్నాయి. గుర్తుపెట్టుకోవాల్సినవి ఏంటివి అవి కింద చెప్తున్నాను. ఏంటంటే భావవాచ్యంలో కర్మవాచ్యం, కర్తృవాచ్యం సామాన్యంగా ఉంటాయి. కర్మవాచ్యంలో భావవాచ్యం 4 మాటలు ఎక్కువగా వచ్చాయి. ఏంటి అంటే కింద చెప్తున్నా. ఒకటి ఆత్మనేపద జో ఇసి సూత్ర సే హోతా హై. భావకర్మను ఆత్మనేపది, భావంలో కర్మలో ఆత్మనేపదం అవుతుంది ఈ సూత్రం చేత. 2 ఇది ఒకటి. రెండోది యక్ ప్రత్యయం, ఇది సార్వధాతుకే యక్ ప్రత్యయం కూడా ఇది కూడా ఆత్మపదంగా అవుతుంది అన్నమాట. నెక్స్ట్ యక్ అనేది సార్వధాతుకే యక్ ప్రత్యయం సార్వధాతుకే యక్ తోటి వస్తుంది అన్నమాట. యక్ ప్రత్యయం వస్తుంది. నెక్స్ట్ చిన్న భావకర్మణ వస్తే చిన్న ప్రత్యయం వస్తుంది. అలాగే చిన్నవత్ భావ్ అంటే చిన్న ప్రత్యయం లేకపోయినా చిన్నవత్ చేసుకుంటామట. ఆ చిన్నవత్ భావం ఎలా వస్తుంది? స్యా సిచ్ చిన్నవద్ ఇట్ చ ఈ సూత్రం చేత వస్తుంది. तो इस संबंध में तत्त सूत्र देख लेना चाहिए. तो ఈ యక్ ప్రత్యయము చిన్న భావకర్మణో స్యా సిచ్ చిన్నవద్ ఇట్ అని ఇవన్నీ సూత్రాలు ఏవైతే చెప్పబడ్డాయి పైన ఇవన్నీ తత్ సూత్రం అంటే ఎప్పుడైతే ఆ సూత్రాలు వస్తాయి అక్కడే చెప్పుకోవాలి. సంకేతం మాత్రం ఇక్కడ చూపించారు. సో ఇవి ఈ సూత్రం యొక్క అభిప్రాయం అండి. ఓకేనా? సో ఏమైనా కొంచెం అర్థమైందే. ఇది మామూలుగా అయితే ఇది కాశిక యొక్క విషయం అండి. ఏ విషయము? కాశిక యొక్క విషయము. ఇది మనం అక్కడ ఏమంటే కొంచెం సంకేతం ఆత్మపదం అనేది ఎప్పుడు ఎక్కువ వస్తుంటుంది కాబట్టి క్రియాపదము, భావవాచ్యము, కర్మవాచ్యం చెప్పుకుంటూ ఉంటాం కాబట్టి పదాలు వస్తాయి కాబట్టి మనం సంకేతంగా చెప్పుకున్నాం. దీన్ని విస్తృతంగా భావము కర్మకి ఎట్లా ఏ విధంగా అనేది కాశిక చదివేటప్పుడు అక్కడ విస్తృతంగా వివరంగా వస్తుంది. ఓకే, ఇక్కడ అర్థం కాకుండా అంత భయపడాల్సిన అవసరం లేదు. ఏంటి ఇంత విశాలంగా ఉంది ఏదో చెప్పాము అని చెప్పి కంగారు పడాల్సిన అవసరం లేదు. నాకు తెలిసి అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, సో ఎప్పుడు భావం వచ్చినా కర్మ వచ్చినా అక్కడ ఈ సూత్రాల చేత ఆత్మనేపథ్యం వస్తుంది. ఓకేనా? ముఖ్యంగా అకర్మక ధాతులు అనేటివి భావంలో కర్తలే వస్తాయి, లకారాలు కూడా అలాగే వస్తాయి. అలాగే సకర్మక ధాతు కర్మలో కర్తలే ప్రత్యయాలు వస్తాయి, లకారాలు అదేవిధంగా కర్మకర్తలే వస్తాయి. ఓకేనా? సో ముఖ్యం ఒక మాటలు ఏం చెప్పాలంటే అకర్మక ధాతు చేత లకారాలు భావంలో కర్తలు వస్తాయి, సకర్మక ధాతుల చేత లకారాలు కర్తలో కర్మలో వస్తాయి. ఓకే, ఇది ఈ సూత్రం యొక్క అభిప్రాయం. ఇలా ఎప్పుడైతే ఉన్నాయో ఇక్కడ మనకు ఆత్మపదం వస్తుంది ఈ సూత్రం ప్రకారంగా.
ఓకే, ఈ రెండు సూత్రాలు. ఒకటి అనుదాత్తంగిత ఆత్మీయ పదం ఏం చెప్పింది, ఏ ధాతువు అయితే గకానికి తీయేస్తామో అటువంటి ధాతువు పక్కన ఆత్మీయ పదం వస్తుంది. ఇంకా ఏ ధాతువు అయితే అనుదాత్తం అని చెప్పామో అటువంటి అనుదాత్తానికి తీయేసామో అటువంటి అనుదాత్తం ఉండే కూడా అక్కడ ఆత్మీయ పదం వస్తుంది. ఇది ఒకటి. ఇంకో ఎప్పుడు వస్తుంది ఆత్మీయ పదం అంటే భావం వచ్చినా, భావంలో లకారం వచ్చినా, కర్మలో లకారం వచ్చినా అప్పుడు ఆత్మీయ పదం వస్తుంది. ఆ భావం అంటే ఏమిటి, కర్మ అంటే ఏమిటి? భావంలో 2 రకాలు ఉన్నాయి, కర్మలో 2 రకాలు ఉన్నాయి. భావంలో 2 రకాలు ఏంటి? భావంలో భావము, కర్త, ఈ 2 ప్రత్యయాలు. అలాగే కర్మలు ఏంటి 2 రకాలు, కర్మ, కర్త, మొత్తం 4 రకాలు. ఈ 4 రకాల సందర్భం ఎక్కడ వచ్చినా అక్కడ ఆత్మీయ పదం వస్తుంది. ఆ 4 రకాలు మనం చూసాం ఇప్పుడు. ఎక్కువ చిన్నవద్దు బాబు, ఓకేనా? ఇవి చెప్పుకున్నామాట. ఈ సూత్రాల చేత మనకు ఆత్మీయ పదం వస్తుంది. ఓకే, ఇది ఈ సూత్రం యొక్క భావ కర్మ యొక్క అభిప్రాయం. ఇప్పుడు మీకు తర్వాత ఈ సందర్భం వచ్చిన భావ కర్మ గురించి ఎప్పుడు ప్రత్యయం వచ్చినా మీకు అప్పుడు ఇంకా స్పష్టం అవుతుంది బాగా. అస్తు, ఇప్పుడు ఇందులో సందేహం ఉందా? అది ఓం స్పష్టమైందండి. ఇవాళ చెప్పిన సూత్రాలు కొంచెం మనసుకు ఎక్కించుకున్న తర్వాత ఏమైనా సందేహాలు ఉంటే అడుగుతామండి. ఓకే అండి, అస్తు. ఇప్పుడు మీకు చెప్పింది కొంచెం అత్యంత భాష మనం చదువుకున్నాము, విశేషము. అవును. ఓకే అండి, ఇప్పుడు మాకు ప్రయోగాలు చూసాం ఇలా ఉంటాయని చెప్పి. ఆశ్యతేలో అది ఈ అకర్మక ధాతువా, ఈ సకర్మక ధాతువా? సింపుల్ గా అకర్మక అంటే ఎక్కడైతే కర్మ ఉండదు దాన్ని అకర్మక అని చెప్పాం. అంటే ప్రశ్న కలగదు, కర్మ అడగమ్మకి, దాన్ని అకర్మక ధాతువు అని చెప్పాం. ఇక్కడ కర్మ ఉంటుంది, దాన్ని సకర్మక ధాతువు అంటాం. అక్కడ ఖచ్చితంగా మనకు ఏమిటి అనే ప్రశ్న కలుగుతుంది అన్నమాట. అవి మనకు ఉదాహరణ భిన్న చూసాం. ఓకేనా? అవును. ఓకే అండి. సందేహం అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే అకర్మకత్వం సకర్మకత్వం అనేదేమో ధాతువుకి వస్తుంది. అకర్మక ధాతు, సకర్మక ధాతు. అకర్మక ధాతు, సకర్మక అంటే ధాతువు వర్తిస్తున్నమాట. పరస్మైపదీనేమో పరస్మైపది ధాతువు కానీ లేకపోతే కనుక ఆత్మనేపది ధాతువు కానీ ప్రత్యయానికి వస్తుంది. అది మనం చెప్పుకోవాలి. ఇప్పుడు మనకి కేవలం ఒక అకర్మక ధాతువు, అకర్మక సకర్మక అనేది క్రియాపదం చూస్తున్నాం. అక్కడ పరస్పరంలో ధాతు ఎప్పుడు తీసుకున్నా అక్కడ కర్తను వర్తిస్తుంది. కర్తకు క్రియాపదం యొక్క అర్థము కర్తకు చెందుతున్నమాట సంబంధం. క్రియా యొక్క సంబంధం కర్తతో ఉంటే దాన్ని కర్తృవాచ్యం చెప్పాము. క్రియ యొక్క సంబంధం కర్మతో ఉంటే కర్మవాచ్యం చెప్పాము. ఎక్కడైతే ధాతు యొక్క అర్థం ప్రధానంగా ఉంటుందని భావవాచ్యం చెప్పాము. ఓకే, ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, క్రియకి సంబంధం కనుక కర్తతో ఉంటే కర్తృవాక్యం, క్రియకి కనుక సంబంధం కనుక కర్మతో ఉంటే కర్మవాచ్యము. 3 రకాల వాచ్యాలు ఉంటాయి. క్రియ యొక్క సంబంధం కనుక భావవాచ్యం. క్రియ యొక్క ధాతు యొక్క అర్థమే ప్రధానంగా వచ్చిన అర్థంలో వస్తే కనుక భావవాచ్యం అవుతుంది. ఆ క్రియ కనుక కర్తతో సంబంధం ఉంటే కర్తృవాచ్యం అని అన్నప్పుడు అక్కడ మనం మామూలుగా పఠతి, లిఖతి అలాంటి ఉదాహరణలు వచ్చాయి. ఇక్కడ వచ్చేసేసరికి కర్మ భావవాచ్యాల్లో వచ్చేసరికి మీరు ఇందాక చెప్పిన ఆత్మనేపది, ఎక్ ప్రత్యయ, చిన్ ఇంకేదో చెప్పారు, అది నాకు అర్థం కాలేక పట్టుకోలేకపోయాను. అవి మనకి అధిక తత్వ సూత్రాలు చెప్పామంటే అవి అక్కడే వస్తే మనకు స్పష్టం అవుతాయండి. ఇది గుర్తుపెట్టిన మీకు మధ్య ఉదాహరణ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ పోతాను. ఇప్పుడు ఎందుకంటే కొంచెం ప్రయత్నం చేశాను కొంచెం చెప్పడం కోసం. నాకు తెలిసి అందరికీ మనసులో కూర్చున్న ప్రతి ఒక్కరికి అర్థమయ్యండి. ఇప్పుడు ఎప్పుడు భావం వచ్చినా, ఎప్పుడు కర్మ వచ్చినా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పినప్పుడు ఉదాహరణలో మీకు మనసులో బాగా కూర్చుంటుందండి. ఓకేనా? ఇప్పుడు మనకు కేవలం భావంలో కర్మలో ధాతు చేత ఆత్మీయ పదం వస్తుంది. ధాతు చేత ఆత్మీయ పదంలో ప్రత్యయాలు వస్తాయి. అది గుర్తుపెట్టుకోండి. కర్తృవాచ్యం రావు. భావంలో భావవాచ్యంలో కర్మవాచ్యంలో లకారాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా అక్కడ ఆత్మీయ పదం అవుతుంది. అంటే భావం కర్మ వస్తుంది. ఆత్మనేపది ప్రత్యయాలు పట్టుకొచ్చేస్తాం వస్తాయి. అది గుర్తుపెట్టుకొని చాలు ఇప్పుడు మనం. ఓకేనా? అది మనకు ఇప్పుడు ఎందుకంటే ప్రకారం నడుస్తున్నామట ఏ ప్రత్యయం. అందుకే మనకు 10 లకారంలో లకారాలు ఏంటి, లహకర్మ ఇచ్చే భావి చాకర్మకి చెప్పినప్పుడు స్పష్టం అవుతుంది. లహకర్మ ఇచ్చే భావి చాకర్మకి ఏమవుతుంది, ఇది కూడా మనకు 10 లకారాలు ఏవైతే ఉన్నాయో ఆ లకారాలు ఖచ్చితంగా 10 లకారాలు. లట్లకరము అనేది
కర్త రావచ్చు, కర్మ రావచ్చు, భావం రావచ్చు. అదే లిట్ లకారం కూడా అన్ని లకాలు అన్నమాట. ఒక లకారం వచ్చాక అన్నిటికీ వర్తిస్తున్నాడు. ఎందుకంటే ప్రతి ధాతువుకి 10 లకాలు రాస్తామంట. సో ఈ 10 లకాలు కర్తలు రావచ్చు, లకాలు కర్మలు రావచ్చు, అదే లకారం భావంలో రావచ్చు. కర్త కర్మ భావం ఏ దాంట్లో రావచ్చు. ఇప్పుడు మనకి ఎక్కువగా లిఖతి, పఠతి, గచ్చతి ఇవన్నీ మనకు కర్తలో ఉన్నాయి. కర్తలో వచ్చినాయి. లిఖ్యతే, పఠ్యతే, గచ్చతే అవన్నీ రూపాలు మనకు కర్మలో వస్తాయన్నమాట. ఓకేనా? అవి మనకు ధాతువృత్తి మాధవి ధాతువు చెప్పుకున్నప్పుడు ఇంకా స్పష్టం అవుతుంది. అప్పుడు ఎందుకంటే కర్తృవాచ్యంలో, కర్మవాచ్యంలో, కర్మకర్తలో, కర్మకర్తలో, కర్మభావంలో అట్లా భిన్న భిన్న రూపాలు మీతో చెప్పిస్తాం. అప్పుడు 10 లకాలను కూడా అవి మీతో చెప్పిస్తామట. కర్మకర్తది, కర్తది, కర్మకర్తది, భావము, అలాగే అన్ని రూపాలు చెప్పుకుంటూ పోతాం, రూపాలు నడిపించుకుంటూ పోతామట. అక్కడ మెయిన్ మనకు అక్కడ మీకు రూపాలు, ధాతు లకాల మీద పూర్తిగా అవగాహన వచ్చేస్తుంది. ఆ రోజు మనకి రోజు చెప్పుకోవడమే అంట. రోజు అప్పుడు ఏ రకం ఒకటి నేర్చుకుంటే ఒకటి మూల సిద్ధాంతం చెప్తాము. ఇప్పుడు భూధాతు నేర్చుకుంటే పట్టితే ఏ విధంగా చెప్పగలుగుతాము, అట్లా మీకు మెయిన్ సిద్ధాంతం కొన్ని సూత్రాలు చెప్తామట. చెప్పిన తర్వాత 2000 ధాతులు ఇదే నడిపించుకుంటూ పోతామట. రోజు మీ పనే ఉంటుందన్నమాట. నా పనికి వేయటమే. ఒక ధాతు వచ్చేసి ఆ ధాతుకి కర్తలు చెప్పమంటాం, అదే ధాతుకు కర్మలు చెప్పమంటాం, అదే ధాతు కర్మ కర్తలు చెప్పమంటాం, అదే ధాతు భావంలో చెప్పమంటాం అంట. 10 లకారాలు. అదే ధాతువు కర్తల రూపంలో 10 లకాలు వస్తున్నాయి. అదే ధాతుకు 10 లకాలు కర్మలు నడుస్తున్నాయి. అదే ధాతుకు లకాలు 10 లకాలు భావన నడుస్తున్నాయి అన్నమాట. అలాగే భిన్న భిన్నంగా మనకు అందుకే సూత్రాలు మొత్తం ఒకసారి మనకు అవగాహన వచ్చింది అనుకోండి. 4 సూత్రాల్లోకి ఒకసారి చెప్పుకునే సరాసరి అప్పుడు మనకు ధాతువృత్తి. అందుకే నెక్స్ట్ స్టెప్ లో ధాతువృత్తి చెప్పబడింది. అవి ఇంకా మనకు అక్కడ క్లారిటీ వస్తాయి. అస్తు ఇక్కడ కేవలం భావంలో కర్మలో వచ్చినప్పుడు ధాతులు చేత ఆత్మపదం వస్తుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకే, అలాగేనండి. ఇంకేమైనా సందేహం రేపు చూద్దామండి. మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ. నమస్తే అండి. నమస్కారం ఆచార్య. నమస్తే అండి. ధన్యవాదాలు ఆచార్య. నమస్తే, ధన్యవాదాలు. సర్వేభ్యో నమః. సర్వేషాం శుభరాత్రి.